వెంకటేశ్వర స్వామి వారి నిత్య కళ్యాణోత్సవం ఆన్లైన్ విధానంలో జరుపుకోబోతున్నాము. ఈ సేవకు ప్రారంభ సూచకంగా ముందుగా మహాసంకల్పం చెప్పుకుందాము. ఈ సంకల్పాన్ని భక్తులందరూ కూడా తిరిగి పలకండి. హరి ఓం హరి ఓం శ్రియః శ్రియః కాంతాయ కాంతాయ కళ్యాణ కళ్యాణ నిధయే నిధయే నిధయేర్దినాం నిధయేర్తినాం శ్రీవేంకట శ్రీవేంకట నివాసాయ నివాసాయ శ్రీనివాసాయ శ్రీనివాసాయ తే నమః తే నమః శ్రౌత శ్రౌత స్మార్త స్మార్త ఆదికం కర్మ ఆదికం కర్మ నిఖిలం నిఖిలం ఏన సూత్రితం ఏన సూత్రితం తస్మై తస్మై సమస్త సమస్త వేదార్థ వేదార్థ విదే విదే విఖనసే నమః వికనసే నమః శృతి శృతి స్మృతి స్మృతి నదీ పూర్ణం నదీ పూర్ణం శాస్త్ర శాస్త్ర కల్లోల సంకులం కల్లోల సంకులం విష్ణు భక్తి విష్ణు భక్తి ఉదకం ఉదకం శుద్ధం శుద్ధం వందే శ్రీ వందే శ్రీ విఖనోర్నవం విఖనోర్నవం శుక్లాంబరధరం శుక్లాంబరధరం విష్ణుం విష్ణుం శశివర్ణం శశివర్ణం చతుర్భుజం చతుర్భుజం ప్రసన్నవదనం ప్రసన్నవదనం ధ్యాయేత్ ధ్యాయేత్ సర్వ సర్వ విఘ్నోపశాంతగే విఘ్నోపశాంతయే యస్యద్విరద యస్యద్విరధ వక్త్రాద్యాః వక్త్రాజ్ఞాః పారిషద్యాః పారిషద్యాః పరశతం పరిష్యతం విఘ్నం విఘ్నం నిఘ్నంతి నిఘ్నంతి సతతం సతతం విశ్వక్సేనం విశ్వక్సేనం తమాశ్రగే తమాశ్రయే శ్రీ గోవింద 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 శ్రీ గోవింద 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 అద్య శ్రీ భగవతో అద్య శ్రీ భగవతో మహాపురుషస్య మహాపురుషస్య విష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య విఘ్నోరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే వైవస్వత మన్వంతరే కలియుగే కలియుగే ప్రథమపాదే ప్రథమపాదే జంబోద్వీపే జంబూద్వీపే భరతవర్షే భరతవర్షే భరతఖండే భరతఖండే శకాబ్దే శకాబ్దే మేరోర్దక్షిణ దిగ్భాగే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే శ్రీ వెంకటాచలే శ్రీ శ్రీనివాస స్వామి శ్రీ శ్రీనివాస స్వామి దివ్య సన్నిధౌ దివ్య సన్నిధౌ అస్మిన్ అస్మిన్ వర్తమానే వర్తమానే వ్యవహారిక వ్యవహారిక చాంద్రమానేన చంద్రమానేన ప్రభవాది ప్రభవాది షష్ఠి షష్ఠి సంవత్సరాణం సంవత్సరాణాం మధ్యే మధ్యే శుభయోగ శుభయోగ శుభకరణ శుభకరణ ఏవం గుణ ఏవం గుణ విశేషణ విశేషణ విశిష్టాయాం విశిష్టాయాం అస్యాం అస్యాం శుభతిదౌ శుభతిదౌ శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం ప్రీత్యర్థం మమ మమ కళ్యాణోత్సవంలో పాల్గొనే భక్తులందరూ కూడా ముందుగా వారి యొక్క గోత్రాన్ని స్మరించుకోండి. వారి నక్షత్రము రాశి పేర్లను స్మరించుకోండి. అలాగే వారి ధర్మపత్ని పేరు, సంతానం పేర్లు, కుటుంబ సభ్యుల పేర్లను చదువుకొని స్వామివారిని ప్రార్థన చేసుకోండి. గోత్రోద్భవస్య గోత్రోద్భవస్య నామధేయస్య నామధేయస్య సహకుటుంబానాం సహకుటుంబానాం క్షేమస్థైర్య క్షేమస్థైర్య విజయవీర్య విజయవీర్య అభయ అభయ ఆయురారోగ్య ఆయురారోగ్య ఐశ్వర్యానాం ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం ధర్మార్థ ధర్మార్థ కామ్యమోక్ష కామ్యమోక్ష చతుర్విధ చతుర్విధ పురుషార్థ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం ఫలాప్యర్థం సత్సంతాన సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం సౌభాగ్య సిద్ధ్యర్థం శ్రీనివాస శ్రీనివాస కరుణాకటాక్ష కరుణాకటాక్ష వీక్షణ వీక్షణ పరిపూర్ణ పరిపూర్ణ ఫలసిద్ధ్యర్థం ఫలసిద్ధ్యర్థం రాజద్వారే రాజద్వారే సర్వకార్య సర్వకార్య అనుకూల్య సిద్ధ్యర్థం అనుకూల్య సిద్ధ్యర్థం లోకక్షేమార్థం లోకక్షేమార్థం శ్రీభూమి శ్రీభూమి నీల
నీల సమేతస్య సమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణోత్సవం కళ్యాణోత్సవం శ్రీ వైఖానస శ్రీ వైఖానస దివ్య దివ్య ఆగమోక్త ప్రకారేణ ఆగమోక్త ప్రకారేణ అహం అహం ఆచార్యముఖేన ఆచార్యముఖేన కారయిష్యే కారయిష్యే సర్వం సర్వం శ్రీనివాసార్పణమస్తు. ಶ್ರೀನಿವಾಸಾರ್ಪಣಮಸ್ತು. ಶೇಷಾಯ ನಮಃ. ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ನಡೆಯುತ್ತಿರುವಂತಹ ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸ ದೇವರ ಕಲ್ಯಾಣೋತ್ಸವದಲ್ಲಿ ಈಗಾಗಲೇ ಅರ್ಚಕರು ಹೇಳಿಕೊಟ್ಟಂತಹ ಸಂಕಲ್ಪದ ಮಂತ್ರಗಳನ್ನು ಭಕ್ತರೆಲ್ಲರೂ ಕೂಡ ತಮ್ಮ ಕುಟುಂಬ ಸದಸ್ಯರ ಸಮೇತರಾಗಿ ಉಚ್ಚಾರ ಮಾಡಿದ್ದೀರಿ. ಇದಾದ ನಂತರ ನಾವು ವೀಕ್ಷಿಸುವಂತಹದ್ದು ವಿಶ್ವಕ್ಸೇನಾರಾಧನೆ ಪೂರ್ವಕವಾದಂತಹ ಪುಣ್ಯಾಹವಾಚನ ಕೈಂಕರ್ಯವನ್ನು. ಇದರಂತೆ ಪ್ರಾರಂಭ ಕಾಲದಲ್ಲಿ ಪುಣ್ಯಾಹವಾಚನವನ್ನು ನೆರವೇರಿಸಲಾಗುವುದು. ವೈಖಾನಸ ಆಗಮ ವಿಧಿಯನ್ನನುಸರಿಸಿ ನಡೆಯುತ್ತಿರುವ ಎಲ್ಲ ಕೈಂಕರ್ಯಗಳ ಅಂಗವಾಗಿ ಅರ್ಚಕರಲ್ಲಿ ವಿಶ್ವಕ್ಸೇನ ಆರಾಧನೆ ಮತ್ತು ಪುಣ್ಯಾಹವಾಚನಗಳನ್ನು ನೆರವೇರಿಸುತ್ತಾರೆ. ಶ್ರೀಮತೆ ವಿಖನಸೇ ನಮಃ. ಭೃಗುಮರಿ ಛತ್ರಿಕಶಪೇಭ್ಯೋ ನಮಃ. ಸರ್ವೇಭ್ಯ ಶ್ರೀ ವೈಷ್ಣವೇಭ್ಯೋ ನಮಃ. ಬ್ರಹ್ಮ ಪುನೀಮಹೈ ಬ್ರಹ್ಮ ಪುನಾತೋ ಓಂ ನಿರುಪಮಗುಣ ಸಿಂಧುರ್ ನಿತ್ಯ ಲಕ್ಷ್ಮೀ ಸಮೇತೋ ನಿಖಿಲ ನಿಗಮ ವೇದ್ಯೋ ನಿಸ್ತುಲೋ ವೆಂಕಟೇಶಃ ನಿಜ ಚರಣ ಸಮರ್ಚಾ ಸಕ್ತ ಭಕ್ತೌ ಗರಕ್ಷಿ ನಿವಸದುರದೇ ಮೇ ಸ್ವಾಂಗ್ರಿ ಭಕ್ತಿನ್ ವಿತನ್ಮನ್ ತದೇವ ಲಗ್ನಂ ಸಿದಿನಂ ತದೇವ ತಾರಾಬಲಂ ಚಂದ್ರಬಲಂ ತದೇವ ವಿದ್ಯಾಬಲಂ ದೈವಬಲಂ ತದೇವ ಲಕ್ಷ್ಮೀಪತೇತಿ ಇಂಗ್ರಿಗಂ ಸ್ಮರಾಮಿ. ಶುಕ್ಲಾಂಬರಧರಂ ವಿಷ್ಣುಂ ಶಶಿವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದನಂ ಧ್ಯಾಯೇತ್ ಸರ್ವವಿಘ್ನೋಪಶಾಂತಯೇ. ಯಸ್ಯದ್ಬಿರದಭಕ್ತಾದ್ಯಾ ಪಾರಿಷದ್ಯಾ ಪರಶ್ವತಂ ವಿಘ್ನಂ ನಿಘ್ನಂತಿ ಸತತಂ ವಿಶ್ವಕ್ಸೇನಂ ತಮಾಸ್ಸರ್ಗೇ. ಶ್ರೀಲಕ್ಷ್ಮೀವಲ್ಲಭಾರಂಭಾಂ ವಿಖನೋ ಮುನಿಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯಪರ್ಯಂತಾಂ ವಂದೇ ಗುರುಪರಂಪರಾಂ. ಶ್ರೌತಸ್ಮಾತ್ತಾದಿಕಂ ಕರ್ಮ ನಿಖಿಲಂ ಯೇನ ಸೂತ್ರಿತಂ ತಸ್ಮೈ ಸಮಸ್ತವೇದಾರ್ಥವಿದೇ ವಿಖನಸೇ ನಮಃ. ಪ್ರಾಣಾನಾಗಮ್ಯ अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीगणपते पुरुषोत्तमस्य श्रीभूमिनीलासमेतस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य शेषाचलनिवासिनः श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं लोककल्याणार्थं श्रीवैखानस भगवच्छास्त्रोक्तमार्गेण क्रियमाण वैवाहिकमहोत्सवे अद्य क्रियमाण अंकुरारोपण बीजावापन रक्षाबंधन अग्निप्रणयन मांगल्य पूज प्रधान होम प्रवेश होम लाज होमादि सर्वकर्मसु सर्वोपकरण द्रव्य शुद्ध्यर्थम वृद्ध्यर्थम शांत्यर्थम अभ्युदयार्थं च सद्भिर्महाजनी सह सुपुण्याः कर्म करिष्यन् आधौ निर्विघ्नेन प्रथमाप्यर्थं विश्वक्सेनाराधनं करिष्ये तदंगकरकाराधनं करिष्ये. ओं धारा सप्त सचमानशेष सरत्सरित्सि परिपूरितेषु अपोपि गृहन्नन् प्रतिपादयिष्ये गृणोमि दत्तागं शिशिरगं शर्मा. इदमाप शिवा शपदमा शांता शांततमा शुभा शपदमा पूता पूततमा पुण्या पुण्यतमा मेध्या मेध्यतमा मृता मृतरसाः पूता ब्रह्म पवित्रेण पूता सूर्यस्य रश्मिभिः. अस्मिन् करके एते शतमिति बोम्बोद्भवस्वः. वरुणमावाहयामि प्रचेतसमावाहयामि रक्ताम्बरधरमावाहयामि यादस्पतिमावाहयामि. वरुणाय नमः पुष्पेनासनं परिकल्पयामि. प्रणामं समर्पयामि प्रार्थनं समर्पयामि पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि. वरुणाय नमः पुण्यपुष्पैः पूजयामि. वरुणाय नमः धूपदीपार्थम् अक्षतान् समर्पयामि. यदा भागं गुडोपहारं निवेदयामि मध्ये मध्ये पानीयं समर्पयामि सदक्षिणाकं ताम्बूलं समर्पयामि. वरुणाय नमः भगवान् सर्वात्मकः सप्रेतः सप्तसन्ना वरदा भवन्तु. आदौ निर्विघ्नेन प्रसमाप्त्यर्थं विश्वक्सेनाराधनं करिष्ये. ओं विश्वक्सेनं सकलविबुध प्रौढसंज्ञादिनाथं मुद्राचक्रे करतलयुगे शङ्खदण्डौ ददानं मेघश्यामं सवनमकटं पीतवस्त्रं शुभाङ्गं
ध्यायेद्देवं विजिततनुजं सूत्रवत्या समेतं ॐ आग्नेयो यस्माद्यजामहे त्वविश्वे सदा त्वमहितोऽनुजम्भो वैराजन्ते सुहतन्निधत्तां पद्माकारमण्डले ॐ भूर्भुवस्सवः विश्वक्सेनमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि नित्यानपायनमावाहयामि तद्दक्षिणे सूत्रवतेमावाहयामि वामे जयामावाहयामि सूत्रवते जया सहितश्री विश्वक्सेनाय नमः पुष्पेनासनं परिकल्पयामि प्रणामं समर्पयामि प्रार्थनं समर्पयामि पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि विश्वक्सेनाय नमः पुण्यपुष्पै पूजयामि धूपदीपार्थम् अक्षतान् समर्पयामि यदा भागं गुडोपहार निवेदयामि मध्ये मध्ये पानीयं समर्पयामि सदक्षिणाकं ताम्बूलं समर्पयामि सूत्रपदे जया सहित श्री विश्वक्सेनाय नमः भगवान् सर्वात्मकः वेदः सर्वसन्नावरतः भवन्तु सुपुण्याहं करोमि कुरुष्व स्वस्ति सुप्रोक्षितमस्तु अस्तु प्रजापतिप्रियतां प्रियतां प्रजापतिः शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वा धीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वा धीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि अतो देवा अवन्तु नो गतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्ततामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानि ददे पदं समूढमस्य पाकं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् विष्णो कर्माणि पश्यति गतो ओर्तानि पस्पसे इन्द्रस्य युज्यः सखा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरगः दिव्येव चक्षुरा ततं तद्विप्रासो विपन्यवो जागृभागं सस्समिन्धते विष्णोर्यत्परमं पदं भद्रं कर्णेभिः शृणुगाम देवाः भद्रं पश्येमाक्षभिर्गजत्राः स्थिरैरङ्गैः दुष्टभागं शस्तनोभिर्विसेम देवहितं गदायुः शतमिन्नु शरदोऽन्ति देवायत्राणश्चक्राजरसन्तनूनां पुत्रासो यत्र पितरो भवन्ति मानो मध्यानिर्शतायुर्गन्तो ओहो आदितिर्जौरदितिरन्तरिक्षमदितिर्माता सपिता स पुत्रः विश्वे देवादिति पञ्चजनादितिर्जातमदितिर्जनित्वं यत्पुण्यं नक्षत्रं तद्भट्कुर्वीतोपव्यशं यदा वै स्वर्गमुदेते यदनक्षत्रं नयिते यावति तत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् तावत् कुर्वेदत् कार्ये स्यात् पुण्याः एव कुरुते ओं भोः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवे अद्य क्रियमाणसर्वकर्मसु सर्वत्र प्रोक्षणार्थं क्रियमाणपुण्याः भगवद्यजनकर्मणि पुण्याहं भवन्तो ओ ब्रवन्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो ओ ब्रवन्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो ओ ब्रवन्तु पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृत्रस्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु ओं भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवे अद्य क्रियमाणसर्वकर्मसु सर्वत्र प्रोक्षणार्थं क्रियमाणपुण्याः भगवद्यजनकर्मणि स्वस्तिं भवन्तो ओ ब्रवन्तु कर्मणि स्वस्ति स्वस्तिं भवन्तो ओ ब्रवन्तु कर्मणि स्वस्ति स्वस्तिं भवन्तो ओ ब्रवन्तु कर्मणि स्वस्ति वृद्ध्या स्म हव्यैर्नमसोपसद्या मित्रं देयं त्रदेयन्नो अस्तु अनुराधान् हविषा वर्धयन्तः शतञ्जीवेम शरदस्य वीराः ओं भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवे अद्य क्रियमाणसर्वकर्मसु सर्वत्र प्रोक्षणार्थं क्रियमाणपुण्याः भगवद्यजनकर्मणि अर्धिं भवन्तो ओ ब्रवन्तु कर्मरुध्यताम् अर्धिं भवन्तो ओ ब्रवन्तु कर्मरुध्यताम् अर्धिं भवन्तो ओ ब्रवन्तु कर्मरुध्यताम् वृद्धिः समृद्धिः पुण्याः समृद्धिः आपोहिष्टामयो भवस्तानभूते ददातना महेरणाय चक्षसे योवस्यवतमो रसस्तस्य भाजयते हनः उशतिरिव मातरः तस्मा अरङ्गमामवो यश्चक्षया गजन्वदा आपो जनगताचनः ॐ पवमानस्य वर्जनः पवित्रेण विचर्षणि यः पूता सपनातमा पुनन्तमा देवजनाः पुनन्तमनवोदियाः पुनन्त विश्व आगवः जातवेद पवित्रवत् पवित्रेण पुनाहिमा
ಶುಕ್ರೇನ ದೇವದೀದ್ಯತ್ ಅಗ್ನೇ ಕೃತ್ವಾ ಕೃತೋ ಗುಂಡಣೋ ಯತ್ತೇ ಪವಿತ್ರಮರ್ಚಿಷೆ ಅಗ್ನೇ ವಿತತಮಂತರ ಬ್ರಹ್ಮತೇನ ಪುನೀಮಹೇ ಉಭಾಭ್ಯಾಂ ದೇವಸವಿತಃ ಪವಿತ್ರೇಣ ಸವೇನ ಚ ಇದಂ ಬ್ರಹ್ಮ ಪುನೀಮಹೇ ವೈಶ್ವದೇವಿ ಪುನತಿ ದೇವ್ಯಾಗಾತ್ ಯಸ್ಯೈ ಭಕ್ತಿಸ್ತನುವೋ ವೀತಪೃಷ್ಟಾಃ ತಯಾ ಮದಂತಃ ಸತಮಾದ್ಯೇಷು ವಯಗ್ಗಶ್ಯಾಮಪತಯೋರಗೀನಾಂ ವೈಶ್ವಾನರೋ ರಶ್ಮಿಭಿರ್ಮಾ ಪುನಾತೋ ವಾತಃ ಪ್ರಾಣೇನ ಶಿರೋಮಯೋ ಭೂಃ ದ್ಯಾವಾ ಪೃಥಿವೀ ಪಯಸಾ ಪಯೋಭಿಃ ಅತಾವರಿ ಯಜ್ಞಿಯೇ ಮಾ ಪುನೀತಾಂ ಬೃಹದ್ಭಿಃ ಸವಿತಸ್ತ್ರುಭಿಃ ವರ್ಷಿಷ್ಠೈ ದೇವಮನ್ವಭಿಃ ಅಗ್ನೈ ದಕ್ಷೈ ಪುನಾಹ್ಯಮಾ येन देवा अपनता येनापो दिव्यङ्कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानिरध्येति अर्षभिः संवृतकं रसं सर्वगं सपोतमश्नाति स्वदितं मातरिश्वना पावमानिर्यो अध्येति अर्षभिः संवृतकं रसं तस्मै सरस्वती दुहे क्षीरगं सर्पिर्मदोदकं पावमानि स्वस्तयनीः सुदुगाहि पयस्वति अर्षभिः संवृतो रसः ब्राह्मणे समृतकं हितं पवमानीर्दिशन्तु नः इमं लोकमथो अमं कामान् समर्थयन्तु नः देवीर्देवैः समाभृताः पवमानी स्वस्तैगनैः सुदगाहि कृतश्रुतः हर्षभिः संवृतो रसः ब्राह्मणे समृतकं हितं येन देवा पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पवमान्यः पुनन्तु मां राजापत्यं पवित्रं शतोद्यामगं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पौतं ब्रह्म पुनीमहेन्द्रस्य नीति सह मा पुनातो सोमस्वस्त्यावरणः समीक्षा यमो राजा प्रमुडापि पुनातमा जातवेदा मोर्जयन्त्या पुनातो तच्छम्योरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतगे दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं शन्नो अस्तु द्विपदे शं चतुष्पदे ओम शांति 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 ओम प्राचां दिशि देवार्ति दोमार्जगन्तां दक्षिणायां दिशि मासा पितरोमार्जगन्तां गते एचां दिशि कुरपसवोमार्जगन्ताम् उदे एचां दिश्यापवोषधगो वनस्पतगो मार्जगन्ताम् ऊर्ध्वायां दिशि संवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अधोतरादरे नागे एभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महतो महीयान् आत्मा गुहागान् निहितोऽस्य जन्तोः तमक्रतं पश्यति वीतशोको धातुप्रसादान् महिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिदः सप्तजिह्वाः सप्त इमे लोका येषु चरन्ति प्राणा गुहासगा निहिता सप्त सप्ताः अतः समुद्रागरेश्च सर्वेऽस्मात् सिन्धन्ते सिन्धवः सर्वरूपाः शुभगं शुभं वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनःपाद्यर्गाचमनीयं समर्पयामि वरुणाय नमः विश्वक्सेनाय नमः यथासकं यथास्थानं प्रवेशयामि शोभनार्धं क्षेमाय पुनरागमनाय च ಜಗನ್ಮಂಗಳಕಾರಕನಾದಂತಹ ಶ್ರೀಹರಿ ಶ್ರೀನಿವಾಸ ದೇವರಿಗೆ ನಡೆಯುತ್ತಿರುವ ಕಲ್ಯಾಣೋತ್ಸವದ ವೈಭವದಲ್ಲಿ ಇದೀಗ ವೀಕ್ಷಿಸುತ್ತಿದ್ದೀರಿ. ಅರ್ಚಕರಿಗಾಗಲೇ ವಿಶ್ವಕ್ಸೇನ ಆರಾಧನೆ ಪೂರ್ವಕವಾದ ಪುಣ್ಯಾಹವಾಚನವನ್ನು ಮುಗಿಸಿ ಮುಂದಿನ ಕೈಂಕರ್ಯವಾದಂತಹ ಈ ಸದ್ಯೋ ಅಂಕುರಾರೋಪಣೆ ಎನ್ನುವಂತಹ ಕೈಂಕರ್ಯವನ್ನು ಪ್ರಾರಂಭಿಸಲಿಕ್ಕಿದ್ದಾರೆ. ಕಲ್ಯಾಣೋತ್ಸವ ಮಂಟಪದ ಒಂದು ಮೂಲೆಯಲ್ಲಿರುವಂತಹ ಈ ಸಣ್ಣ ವೇದಿಕೆಯ ಮೇಲೆ 5 ಮಣ್ಣಿನ ಪಾತ್ರೆಗಳನ್ನು ಇರಿಸಿ ಅವುಗಳಲ್ಲಿ ನವಧಾನ್ಯಗಳನ್ನು ತುಂಬಿ ಅವುಗಳಿಗೆ ನೀರೆರೆದು ವಿಶೇಷವಾದಂತಹ ಪೂಜೆಯನ್ನು ಅರ್ಚಕರು ಸಮರ್ಪಣೆ ಮಾಡುತ್ತಾರೆ. ಈ ಅಂಕುರಾರ್ಪಣೆ ಎನ್ನುವಂತಹ ಕೈಂಕರ್ಯನಿಗೆ ಓಷಧೀಪತಿಯಾದಂತಹ ಸೋಮನೇ ಅಧಿಪತಿಯಾಗಿದ್ದಾನೆ, ಅಂದರೆ ಚಂದ್ರದೇವನೇ ಅಧಿಪತಿಯಾಗಿದ್ದಾನೆ. ಇನ್ನೊಂದು ವಿಶೇಷವೇನು ಎಂದರೆ ಇಂದು ಮೃಗಶಿರ ನಕ್ಷತ್ರ. ಇಂದಿನ ನಕ್ಷತ್ರ ಮೃಗಶಿರ ಆಗಿದೆ. ಈ ಮೃಗಶಿರ ನಕ್ಷತ್ರದ ಅಧಿಪತಿಯೂ ಕೂಡ ಚಂದ್ರನೇ ಆಗಿದ್ದಾನೆ. ಹಾಗಾಗಿ ಈ ಮೃಗಶಿರ ನಕ್ಷತ್ರದ ದಿನದಂದು ಚಂದ್ರನ ಪೂಜೆಯನ್ನು ಮಾಡಬೇಕೆಂದು ತನ್ಮೂಲಕವಾಗಿ ಆರೋಗ್ಯ ಕೀರ್ತಿ ಪ್ರತಿಷ್ಠೆಗಳು ಲಭಿಸುತ್ತವೆ ಎಂದು ನಮಗೆ ಪುರಾಣಗಳು ತಿಳಿಸುತ್ತಿವೆ. ಈ ವಿಷಯವನ್ನು ಭವಿಷ್ಯ ಪುರಾಣದಲ್ಲಿ ವಿಸ್ತಾರವಾಗಿ ತಿಳಿಸಲಾಗಿದೆ. ಹಾಗಾಗಿ ಇಂದು ಈ ಅಂಕುರಾರೋಪಣ ಕೈಂಕರ್ಯದ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಈ ಒಂದು ಕೈಂಕರ್ಯಕ್ಕೆ
ಈ ಅಂಕುರಾರ್ಪಣೆಗೆ ಅಧಿಪತಿಯಾಗಿರತಕ್ಕಂತಹ ಓಷಧೀಪತಿ ಸೋಮನನ್ನು, ಚಂದ್ರನನ್ನು ಪ್ರಾರ್ಥಿಸಿಕೊಳ್ಳೋಣ. ಎಲ್ಲರಿಗೂ ಒಳ್ಳೆಯದಾದಂತಹ ಆರೋಗ್ಯವನ್ನು ಮತ್ತು ಒಳ್ಳೆಯ ಕೀರ್ತಿಯನ್ನು ನೀಡಬೇಕೆಂದು, ಪ್ರತಿಷ್ಠೆಯನ್ನು ನೀಡಬೇಕೆಂದು ಚಂದ್ರನಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. ತದಂತರ್ಗತನಾದಂತಹ ಸ್ವಾಮಿ ಶ್ರೀನಿವಾಸನನ್ನೇ ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಕೈ ಮುಗಿದು ಪ್ರಾರ್ಥಿಸಿಕೊಳ್ಳೋಣ. ಆ ಚಂದ್ರನನ್ನೇ ತನ್ನ ನಯನಗಳಾಗಿ ಹೊಂದಿರತಕ್ಕಂತಹವನು ನಮ್ಮ ಸ್ವಾಮಿ ಶ್ರೀನಿವಾಸ. ಅಂತಹ ಶ್ರೀನಿವಾಸ ದೇವರನ್ನು ಕೂಡ ನಾವು ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ವಿಶೇಷವಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. ಈ ಒಂದು ಕೈಂಕರ್ಯದ ವಿಶೇಷವೇನು ಎಂದರೆ, ಯಾವುದೇ ಯಜ್ಞಯಾಗಾದಿಗಳನ್ನು ಅಥವಾ ಉತ್ಸವಾದಿಗಳನ್ನು ಮಾಡುವಾಗ ಪ್ರಾರಂಭ ಕಾಲದಲ್ಲಿ ಅಂಕುರಾರೋಪಣವನ್ನು ಮಾಡಲಾಗುತ್ತದೆ. ನವಗ್ರಹಗಳಿಗೆ ಪ್ರತೀಕಗಳಾಗಿ ಈ ನವಧಾನ್ಯಗಳನ್ನು ಇಲ್ಲಿ ಈ ಮಣ್ಣಿನ ಪಾತ್ರೆಗಳಲ್ಲಿ ತುಂಬಿ ಇವುಗಳಿಗೆ ನೀರೆರೆದು ವಿಶೇಷ ಪೂಜೆಯನ್ನು ಸಮರ್ಪಣೆ ಮಾಡುವುದರ ಮೂಲಕ ಯಾವುದೇ ರೀತಿಯಾದಂತಹ ವಿಘ್ನಗಳು ಬಾರದಿದ್ದು ನಾವು ಮಾಡುತ್ತಿರುವಂತಹ ಈ ಒಂದು ಅದ್ಭುತವಾದ ಈ ಪುಣ್ಯ ಕಾರ್ಯವು ಸುಸಂಪನ್ನವಾಗಿ ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ ಒಳ್ಳೆಯ ಫಲಗಳನ್ನೇ ನೀಡಬೇಕೆಂದು ಭಗವಂತನಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸುವುದೇ ಇದರ ಅಂತರಾರ್ಥ. ಹಾಗಾಗಿ ಈ ಅಂಕುರಾರೋಪಣ ಕೈಂಕರ್ಯವನ್ನು ಅರ್ಚಕರಲ್ಲಿ ನೆರವೇರಿಸಿದ ನಂತರ ಮುಂದಿನ ಕೈಂಕರ್ಯವಾದಂತಹ ರಕ್ಷಾಬಂಧನ ಪೂಜೆಗೆ ಇಲ್ಲಿ ಸಂಸಿದ್ಧರಾಗುತ್ತಿದ್ದಾರೆ. ಅಂದರೆ ಕಂಕಣ ಪೂಜೆ. ವಿವಾಹ ಕಾಲದಲ್ಲಿ ವಧೂವರರಿಬ್ಬರೂ ಕೂಡ ಪರಸ್ಪರವಾಗಿ ಕಟ್ಟಿಕೊಳ್ಳುವಂತಹ ಈ ದೀಕ್ಷಾ ಕಂಕಣ, ವಿವಾಹ ದೀಕ್ಷೆಯನ್ನು ಸ್ವೀಕರಿಸುವಂತಹದ್ದು. ಈ ಒಂದು ಕಂಕಣ ಪೂಜೆಯಲ್ಲಿ ಅರ್ಚಕರು ತೆಂಗಿನಕಾಯಿನ ಮೇಲೆ ಅರಿಶಿಣದ ದಾರಗಳನ್ನಿಟ್ಟು ಶೇಷದೇವರನ್ನು ಆವಾಹನೆ ಮಾಡಿ ಷೋಡಶೋಪಚಾರ ಪೂಜೆಯನ್ನು ಸಮರ್ಪಣೆ ಮಾಡುತ್ತಾರೆ. ದೇವತಾರಾಧನಂ ಕರಿಷ್ಯೆ. ಓಂ ಶುಚಿವೋ ಹವ್ಯೇತಿ ಪ್ರೋಕ್ಷ. ಓಂ ಶನ್ನೋ ಮಿದತ್ತಾಂ ತಪಸೋ ಜಹರ್ತಾಂ ಸ್ವಯಂಭುರಗ್ನಯೇ ಅಮೃತಗೆ ಅಮೃತಾಯ. ಓಂ ಭೂರ್ಭುವಸ್ವಃ. ಶೇಷಮಾವಾಹಯಾಮಿ, ಸಹಸ್ರಶೀರ್ಷಮಾವಾಹಯಾಮಿ, ಅನಂತಮಾವಾಹಯಾಮಿ, ನಾಗರಾಜಮಾವಾಹಯಾಮಿ. ಶೇಷಾಯ ನಮಃ. ಪುಷ್ಪೇನಾಸನಂ ಪರಿಕಲ್ಪಯಾಮಿ. ಪ್ರಣಾಮಂ ಸಮರ್ಪಯಾಮಿ, ಪ್ರಾರ್ಥನಂ ಸಮರ್ಪಯಾಮಿ, ಪಾದ್ಯಂ ಸಮರ್ಪಯಾಮಿ, ಅರ್ಘ್ಯಂ ಸಮರ್ಪಯಾಮಿ, ಆಚಮನೀಯಂ ಸಮರ್ಪಯಾಮಿ, ಪುಣ್ಯಪುಷ್ಪೈ ಪೂಜಯಾಮಿ, ಧೂಪದೀಪಾರ್ಧಮಕ್ಷತಾನ್ ಸಮರ್ಪಯಾಮಿ. ಶೇಷಾಯ ನಮಃ. ಯಥಾ ಭಾಗಂ ಗುಡೋಪಹಾರ ನಿವೇದಯಾಮಿ. ಮಧ್ಯೆ ಮಧ್ಯೆ ಪಾನೀಯಂ ಸಮರ್ಪಯಾಮಿ, ಸದಕ್ಷಿಣಾಕಂ ತಾಂಬೂಲಂ ಸಮರ್ಪಯಾಮಿ. ಶೇಷಾಯ ನಮಃ. ಭಗವಾನ್ ಸರ್ವಾತ್ಮಕಃ ಸುಪ್ರೀತಃ ಸುಪ್ರಸನ್ನಾ ವರದಾ ಭವಂತು. ಹರಿ ಓಂ. ಸ್ವಸ್ತಿ ದೇವ್ಯದಿತಿರನರ್ವಣಃ. ಸ್ವಸ್ತಿ ಪೂಷಾಮಸರೋ ದದಾತನ. ಸ್ವಸ್ತಿ ದ್ಯಾವಾ ಪ್ರತಿಭೇಸು ಚೇತುನಾ. ಸ್ವಸ್ತಯೇ ವಾಯುಮುಪಬ್ರವಾಮಹೇ ಸೋಮಂ. ಸ್ವಸ್ತಿ ಭುವನಸ್ಯ ಸ್ವಸ್ತಿಃ. ಬೃಹಸ್ಪತಿಂ ಸರ್ವಗಣಂ ಸ್ವಸ್ತಯೇ. ಸ್ವಸ್ತಯ ಆದಿತ್ಯಾಸೋ ಭವಂತು ನಃ. ವಿಶ್ವೇ ದೇವಾನೋ ಅದ್ಯ ಸ್ವಸ್ತಯೇ. ವೈಶ್ವಾನರೋ ವಸುರಗ್ನಿ ಸ್ವಸ್ತಯೇ. ದೇವಾ ಅವಂತೃಭವ ಸ್ವಸ್ತಯೇ. ಸ್ವಸ್ತಿ ನೋ ರುದ್ರಪಾತ್ವಂ ವಸಃ. ಸ್ವಸ್ತಿ ಮಿತ್ರಾವರ್ಣ. ಸ್ವಸ್ತಿ ಪದ್ಯೇ ರೇವತೆ. ಸ್ವಸ್ತಿ ನ ಇಂದ್ರಶ್ಚಾಗ್ನಿಶ್ಚ. ಸ್ವಸ್ತಿ ನೋ ದಿತಿ ಕೃತೆ. ಸ್ವಸ್ತಿ ಪಂಥಾ ಮರುಚರೇಮ. ಸೂರ್ಯ ಚಂದ್ರಮಸಾ ವಿವ. ಪುನರ್ದತಾಗ್ನತಾ ಜಾನತಾ ಸಂಗಮೇಮಹಿ. ಸ್ವಸ್ತಯನಂತಾರ್ಕ್ಷಮರಿಷ್ಟನೀಮಿ ಮಹದ್ಭೂತಂ ವಾಗಸಂ ದೇವತಾನಾಂ. ಅಸುರಗ್ನಮಿಂದ್ರಾಸಕಂ ಸಮಸ್ಸಭಾದ್ಯುಷೋ ನಾವಮೀವಾರು ಹೇಮ. ಅಂಹೋ ಮುಚಾಮಾಂಗೇರ ಸಂಗಯಂಚ ಸ್ವಸ್ಯಾತ್ರೇಯ ಮನಸಾ ಶತಾಕ್ಷಂ. ಪ್ರಯತಪಾನಿಶರಣಂ ಪ್ರಪದ್ಯೆ. ಸ್ವಸ್ತಿ ಸಂಪಾದೆ ಸ್ವಭಗನ್ನೋ ಅಸ್ತು. ಧ್ರುವಂತೆ ರಾಜಾವೃಣೋ ಧ್ರುವಂ ದೇವೋ ಬೃಹಸ್ಪತಿಃ. ಧ್ರುವಂತ ಇಂದ್ರಶ್ಚಾಗ್ನಿಶ್ಚ ರಾಷ್ಟ್ರಂ ಧಾರಯತಾಂ ಧ್ರುವಂ. ಶುಭಗಂ ಶುಭಂ. ಪರಮ ಪವಿತ್ರ ಕ್ಷೇತ್ರವಾದ ಭೂವೈಕುಂಠ ನಮ್ಮ ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ನಡೆಯುತ್ತಿರುವ ಶ್ರೀನಿವಾಸನ ಕಲ್ಯಾಣೋತ್ಸವದ ಅಂಗವಾಗಿ ಇದೀಗ ನಡೆದಿರುವಂತಹ ಕಂಕಣ ಪೂಜೆಯನ್ನು ತಾವೆಲ್ಲರೂ ವೀಕ್ಷಿಸಿದ್ದೀರಿ. ಇದಾದ ನಂತರ ರಕ್ಷಾಬಂಧನ ಕೈಂಕರ್ಯ. ವೈಖಾನಸಾಗಮ ವಿಧಿಯಂತೆ ಕಂಕಣಗಳಲ್ಲಿ ಶೇಷದೇವರನ್ನು ಆವಾಹನೆ ಮಾಡಲಾಗಿದೆ. ಇದಾದ ನಂತರ ಇಲ್ಲಿ ರಕ್ಷಾಬಂಧನ ಎನ್ನುವಂತಹ ಕೈಂಕರ್ಯವನ್ನು ಅರ್ಚಕರು ಶ್ರದ್ಧಾಭಕ್ತಿಗಳಿಂದ ನೆರವೇರಿಸುತ್ತಾರೆ. ವಿವಾಹ ದೀಕ್ಷೆಯ ಸ್ವೀಕಾರಕ್ಕಾಗಿ ಈ ಕಂಕಣಗಳನ್ನು ಧರಿಸುವುದನ್ನು ನಾವು ಸಾಮಾನ್ಯ ವಿವಾಹಗಳಲ್ಲಿ ಕಾಣುತ್ತೇವೆ. ಅದರಂತೆಯೇ ಇಲ್ಲಿಯೂ ಕೂಡ ಶ್ರೀದೇವಿ ಭೂದೇವಿಯರನ್ನು ಸ್ವಾಮಿ ಶ್ರೀನಿವಾಸನು ವಿವಾಹವಾಗುವ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಈ ದೀಕ್ಷಾ ಕಂಕಣವನ್ನು ಸ್ವಾಮಿ ಧರಿಸುತ್ತಾನೆ. ಇದರಿಂದಾಗಿ ಸಮಸ್ತ ಜಗದೊಡೆಯನಾದಂತಹ ಪರಮಾತ್ಮ, ಪರಮಪುರುಷನಾದಂತಹ ಸ್ವಾಮಿ ಶ್ರೀಭೂದೇವಿಯರನ್ನು ವಿವಾಹವಾಗುತ್ತೇನೆ ಎಂದರೆ ಸಮಸ್ತ ಈ ಸೃಷ್ಟಿಗೆ, ಮೂಲ ಪ್ರಕೃತಿಗೆ ಒಡತಿಯಾದಂತಹ ಮೂಲ ಪ್ರಕೃತಿ ಸ್ವರೂಪಳಾದಂತಹ ಮಹಾಲಕ್ಷ್ಮಿಯ ಶ್ರೀದೇವಿ ಭೂದೇವಿ ರೂಪಗಳನ್ನು
ವಿವಾಹವಾಗುತ್ತಿದ್ದಾನೆ ಪರಮಾತ್ಮ ಎಂದರೆ ತಾನು ಜಗದ್ಭರ್ತ ಎಂದು ಕರೆಸಿಕೊಳ್ಳುವವನು. ಸಮಸ್ತ ಜಗತ್ತನ್ನೇ ಕೂಡ ಯಜಮಾನನಾಗಿ ಪತಿಯಾಗಿದ್ದು ಜಗತ್ಪತಿಯಾಗಿ ಸಲಹುವಂತಹ ಪರಮಾತ್ಮ ಶ್ರೀನಿವಾಸನೇ ಶ್ರೀದೇವಿ ಭೂದೇವಿಯರನ್ನು ಇಲ್ಲಿ ವಿವಾಹವಾಗಲಿಕ್ಕಾಗಿ ಕಂಕಣವನ್ನು ಕಟ್ಟಿಕೊಳ್ಳುತ್ತಿದ್ದಾನೆ ಎಂದರೆ ಸಮಸ್ತ ಜಗತ್ತಿನಲ್ಲಿರುವಂತಹ ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ ಲೌಕಿಕವಾಗಿ ಎಲ್ಲ ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡಲಿಕ್ಕೆ ಬೇಕಾಗುವಂತಹ ಧನವೇ ಮೊದಲಾದ ಸಕಲ ಸಂಪತ್ತುಗಳನ್ನು ತಾನೇ ನೀಡುತ್ತಾನೆ ಎಂದು, ಜೊತೆಯಲ್ಲಿ ಸಮಸ್ತ ಭುವಿಯಲ್ಲಿರುವ ಎಲ್ಲ ಜೀವರಾಶಿಗಳನ್ನು ಕೂಡ ಅನುಗ್ರಹಿಸಿ ಅವರ ರಕ್ಷಣೆಯನ್ನು ಮಾಡುತ್ತಾನೆ ಎಂದು ಜಗದ್ರಕ್ಷಕನಾದಂತಹ ಶ್ರೀ ಗೋವಿಂದನು ಈ ಕಂಕಣವನ್ನು ಧರಿಸುವುದರ ಮೂಲಕ ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ಮತ್ತೊಮ್ಮೆ ಪರಮಾತ್ಮ ತಿಳಿಸಿಕೊಡುತ್ತಿದ್ದಾನೆ. ಸಮಸ್ತ ಜಗದ್ರಕ್ಷಕನು ನಾನೇ, ನನ್ನಲ್ಲಿಯೇ ಎಲ್ಲವೂ ಅಡಗಿದೆ ಎಂಬುವ ವಿಷಯವನ್ನು ಭಗವಂತ ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಮತ್ತೊಮ್ಮೆ ಸ್ಪಷ್ಟಪಡಿಸುತ್ತಿದ್ದಾನೆ. ಕಳೆದ ಯುಗಗಳಲ್ಲಿ ಅನೇಕಾನೇಕ ಬಾರಿ ಭಗವಂತ ಸಜ್ಜನರ ರಕ್ಷಣೆಗಾಗಿ ತಾನು ಅವತಾರಗಳನ್ನು ಮಾಡಿ ಸಜ್ಜನರೆಲ್ಲರನ್ನೂ ಕೂಡ ಭಗವಂತ ರಕ್ಷಣೆ ಮಾಡಿದ್ದಾನೆ. ದುಷ್ಟರನ್ನು ಶಿಕ್ಷಿಸಿ ಶಿಷ್ಟರನ್ನು ರಕ್ಷಣೆ ಮಾಡುವುದಕ್ಕಾಗಿಯೇ ಭಗವಂತ ತನ್ನ ಅವತಾರಗಳನ್ನು ಮಾಡಿರುತ್ತಾನೆ. ಅಂತಹ ಅತ್ಯಂತ ವಿಶೇಷವಾದ ಭಗವಂತನ ಅವತಾರ ಒಂದು, ಅದು ಶ್ರೀನಿವಾಸನಾಗಿ ಭಗವಂತ ಬಂದಿರುವುದು. ಈ ಕಲಿಯುಗದಲ್ಲಿ ಇರುವಂತಹ ಎಲ್ಲ ಜನರ ಕಲಿಕಲ್ಮಶವನ್ನು ಕಳೆಯಲಿಕ್ಕಾಗಿ ವೆಂಕಟಾಚಲ ಪರ್ವತದಲ್ಲಿ ಬಂದು ನಿಂತು ವೆಂಕಟಾಚಲಾಧೀಶನಾಗಿ ಎಲ್ಲರಿಂದಲೂ ಕೂಡ ಗೋವಿಂದ ಎಂದು ಕರೆಸಿಕೊಳ್ಳುತ್ತಾ ನಮ್ಮೆಲ್ಲರ ಬಾಧೆಗಳನ್ನು ಕೂಡ ದೂರಗೈಸುತ್ತಿರುವ ಪರಮಾತ್ಮನೇ, ಜಗದ್ರಕ್ಷಕನಾಗಂತಹ ಶ್ರೀನಿವಾಸನೇ ಇದೋ ಇಲ್ಲಿ ಕಂಕಣವನ್ನು ಧರಿಸುತ್ತಿದ್ದಾನೆ. ದರ್ಶಿಸೋಣ. ಜಗದ್ರಕ್ಷಕ ಗೋವಿಂದ ಗೋವಿಂದ. ಜಗದ್ರಕ್ಷಕನಾದಂತಹ ಶ್ರೀಹರಿಯ ವರದಹಸ್ತಕ್ಕೆ ಕಂಕಣವನ್ನು ಅರ್ಚಕರು ಸಮರ್ಪಣೆ ಮಾಡಿದ್ದಾರೆ. ಇದಾದ ನಂತರ ಶ್ರೀದೇವಿ ಭೂದೇವಿಯರಿಗೂ ಸಹ ರಕ್ಷಾಬಂಧನ ಕೈಂಕರ್ಯವನ್ನು ಸಮರ್ಪಣೆ ಮಾಡಲಾಗುವುದು. ಶ್ರೀದೇವಿ ಭೂದೇವಿಯರ ವಾಮಹಸ್ತಕ್ಕೆ ಇಲ್ಲಿ ಕಂಕಣವನ್ನು ಕಟ್ಟಲಾಗುತ್ತದೆ. ತಾಯಿ ಶ್ರೀದೇವಿಗೆ ಮೊದಲು, ನಂತರ ಭೂದೇವಿಯರಿಗೆ ಈ ದೀಕ್ಷಾ ಕಂಕಣವನ್ನು ಸಮರ್ಪಣೆ ಮಾಡಲಾಗುವುದು. ತನ್ನ ಎಲ್ಲ ಭಕ್ತರನ್ನೂ ಕೂಡ ಮಕ್ಕಳಾಗಿ ಅವರೆಲ್ಲರನ್ನೂ ಕೂಡ ತಮ್ಮ ದಯೆಯಿಂದ ಕರುಣೆಯಿಂದ ಅನುಗ್ರಹಿಸುತ್ತಿರುವಂತಹ ಜಗನ್ಮಾತೆ ಮಹಾಲಕ್ಷ್ಮಿಯ ಶ್ರೀದೇವಿ ಭೂದೇವಿ ರೂಪಗಳಿವು. ಹಿಂದೊಮ್ಮೆ ಭಗವಂತ ಸಾಕ್ಷಾತ್ತಾಗಿ ಶ್ರೀವೈಕುಂಠದಿಂದ ಶ್ರೀದೇವಿ ಭೂದೇವಿ ಸಮೇತನಾಗಿ ಬಂದು ವೆಂಕಟಾಚಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ನೆಲೆ ನಿಲ್ಲುತ್ತಾನೆ. ಇಲ್ಲಿಯೇ ಈ ಪುಷ್ಕರಿಣಿ ಸ್ವಾಮಿ ಪುಷ್ಕರಿಣಿ ತೀರದಲ್ಲಿ ವಾಸ ಮಾಡುತ್ತಾ ಭಕ್ತರನ್ನು ಅನುಗ್ರಹಿಸುತ್ತಾನೆ. ಅದರಂತೆಯೇ ಪ್ರತಿನಿತ್ಯವೂ ಶ್ರೀದೇವಿ ಭೂದೇವಿಯರನ್ನು ಭಗವಂತ ವಿವಾಹವಾಗುವ ಈ ಕಲ್ಯಾಣ ಮಹೋತ್ಸವವನ್ನು ತಿರುಮಲ ತಿರುಪತಿ ದೇವಸ್ಥಾನವು ನಿರ್ವರ್ತಿಸುತ್ತಾ ಇದರಿಂದಾಗಿ, ಇದರ ದರ್ಶನದಿಂದಾಗಿ ಸಮಸ್ತ ಜನರಿಗೂ ಕೂಡ ಕಲ್ಯಾಣವಾಗಬೇಕು, ಅಭಿವೃದ್ಧಿಯಾಗಬೇಕು, ಎಲ್ಲರಿಗೂ ಒಳಿತಾಗಬೇಕು, ಸಮಸ್ತ ಲೋಕ ರಕ್ಷಕನಾದಂತಹ ಪರಮಾತ್ಮನ ದರ್ಶನದಿಂದ ಅವರೆಲ್ಲರೂ ಕೂಡ ಪುನೀತರಾಗಬೇಕೆಂದು ಈ ಒಂದು ದಿವ್ಯವಾದಂತಹ ಉತ್ಸವವನ್ನು ನೆರವೇರಿಸುತ್ತಿದೆ. ಅದರಂತೆ ಇದೋ ಇಲ್ಲಿ ವೀಕ್ಷಿಸುತ್ತಿದ್ದೀರಿ. ಸ್ವಾಮಿ ಶ್ರೀನಿವಾಸನಿಗೆ ಕಂಕಣವನ್ನು ಸಮರ್ಪಣೆ ಮಾಡಿದ ನಂತರ ಅರ್ಚಕರು ತಾಯಿ ಶ್ರೀದೇವಿ ಭೂದೇವಿಯರಿಗೂ ಕೂಡ ಅರ್ಘ್ಯಪಾದ್ಯ ಆಚಮನಾದಿಗಳನ್ನು ಸಮರ್ಪಿಸಿ ಅವರಿಗೂ ಸಹ ಸ್ವಾಮಿ ಕಟ್ಟುವಂತಹ ಆ ಕಂಕಣದ ದಾರಗಳನ್ನು ಇಲ್ಲಿ ಸಮರ್ಪಣೆ ಮಾಡುವುದನ್ನು ತಾವು ವೀಕ್ಷಿಸಬಹುದು. ಈ ವಿಶೇಷವಾದಂತಹ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಲಕ್ಷ್ಮೀ ರಮಣನಾದಂತಹ ಪರಮಾತ್ಮನನ್ನು, ವಸುಂಧರಾರಮಣನಾದಂತಹ ಶ್ರೀನಿವಾಸನನ್ನು ಸ್ಮರಿಸಿಕೊಳ್ಳೋಣ. ಇಂದಿರಾರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ, ವಸುಂಧರಾರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ. ಹೀಗೆ ಜಗದ್ರಕ್ಷಕನಾದಂತಹ ಪರಮಾತ್ಮ ಮಹಾರಾಜ ರಾಜೇಶ್ವರನಾಗಿ ಸಮಸ್ತ ಜನರಿಗೂ ಅವರಿಗೆ ಬೇಕಾಗುವಂತಹ ಎಲ್ಲ ಸುಖ ಸಂಪತ್ತುಗಳನ್ನೂ ನೀಡಿ ರಕ್ಷಿಸುತ್ತಾ ಅನಂತ ಕಲ್ಯಾಣಗುಣ ಪರಿಪೂರ್ಣನಾದಂತಹ ಪರಮಾತ್ಮನೇ, ಆ ಪರಮೇಶ್ವರನೇ ಇದೋ ಇಲ್ಲಿ ಶ್ರೀನಿವಾಸನಾಗಿ ನೆಲೆ ನಿಂತಿದ್ದಾನೆ. ಯಾದವ ಕುಲ ಚಕ್ರವರ್ತಿಯಾಗಿ ದ್ವಾಪರದಲ್ಲಿ ಹೊಳೆದಂತಹ ನಮ್ಮ ಶ್ರೀಕೃಷ್ಣನೇ ತನ್ನ ದಿವ್ಯ ವಿಭೂತಿಯಿಂದ ಪರಮಾತ್ಮ ಶ್ರೀನಿವಾಸನಾಗಿ ಈ ವೆಂಕಟಾಚಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ನೆಲೆ ನಿಂತು ಸಮಸ್ತ ಭಗವದ್ಭಕ್ತರನ್ನು ಕೂಡ ಅನುಗ್ರಹಿಸುತ್ತಿದ್ದಾನೆ. ಇದೋ ಪರಮಾತ್ಮನ ಕೃಪೆಯನ್ನು ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಪಡೆದಿರುವುದರಿಂದಲೇ ಇಂದು ಸ್ವಾಮಿ ಶ್ರೀನಿವಾಸನ ಕಲ್ಯಾಣೋತ್ಸವವನ್ನು ವೀಕ್ಷಿಸುತ್ತಿದ್ದೇವೆ. ರಕ್ಷಾಬಂಧನ ಕೈಂಕರ್ಯದಂಗವಾಗಿ
ದೀಕ್ಷಾಧಾರಿ ಅರ್ಚಕರು ಕೂಡ ತಾವೂ ಸಹ ಒಂದು ಕಂಕಣವನ್ನು ಧರಿಸುವಂತಹ ಸಂಪ್ರದಾಯ ವೈಖಾನಸ ಆಗಮ ವಿಧಿಯಂತೆ ನೆರವೇರುತ್ತಿದೆ. ಇದಾದ ನಂತರ ಅಗ್ನಿ ಪ್ರತಿಷ್ಠಾಪನ. 33 ಕೋಟಿ ದೇವತೆಗಳ ಪ್ರತಿನಿಧಿಯಾಗಿ ಅಗ್ನಿದೇವನನ್ನು ಯಜ್ಞಕುಂಡದಲ್ಲಿ ಪ್ರತಿಷ್ಠಾಪಿಸಲಾಗುವುದು. ವೈವಾಹಿಕ ಮಹೋತ್ಸವೇ ಔಪಾಸನಾಗ್ನಮುಖೇ ಆಘಾರ ಕರ್ಮ ಗರಿಷ್ಠೆ ಏತೋನ್ವಿಂದ್ರಂ ಸ್ತವಾಮ ಶುದ್ಧಂ ಶುದ್ಧೇನ ಸಾಮ್ನಾ ಶುದ್ಧೈರುಕ್ತೈರ್ವಾ ಶುದ್ಧ ಆಸೇರ್ವಾನ್ ಮಮತ್ತು ಇಂದ್ರಶುದ್ಧೋ ನ ಆಗಹಿ ಶುದ್ಧ ಶುದ್ಧ ಹಿ ಋತುಭಿಃ ಶುದ್ಧೋರಗಂ ನಿದಾರಗ ಶುದ್ಧೋ ಮಮದ್ದಿ ಸೌಮ್ಯಃ ಮಯಿ ದೇವಾದ್ರವಿ ನಮಾಗಜಂತಾಂ ಮಯ್ಯಾಸಿರಸ್ತು ಮಯಿ ದೇವಹೋತಿಃ ಸಂತ ಪೂರ್ವೇರಿಷ್ಟಾಸ್ಯಾಮ ತನುವಾಸ ವೀರಾಃ ಮಹ್ಯಂ ಯಜಂತ ಮಮಯಾನಿ ಹವ್ಯಾಕೋತಿ ಸತ್ಯಾ ಮನಸೋಮಿ ಅಸ್ತು ಏನೋ ಮಾನಿಗಾಂ ಕದಮಚ್ಚನಾಹಂ ವಿಶ್ವೇ ದೇವಾಸೋಧಿಭೂತತಾಮೇ ದೇವೇ ೇರಗರ್ಭಂ ಉದ್ಧನ್ಯಮಾನಮಸ್ಯ ಅಮೇದ್ಯಮಪಾಸ್ಮಾನಂ ಯಜಮಾನಸ್ಸ ಹಂತೋ ಶಿವಾನಶ್ಯಂತ ಪ್ರತಿ ಸತಸ್ರಸನ್ನೋ ಮಾತಾ ಪ್ರತಿವೀತೋಪಸಾತ ಪೋತಕ್ಯತನೇನ ಸೌಮ್ಯಾಃ ಕೃಣದ್ವಗಂ ರಶನಾ ಹೋತವಿಗಂಶತ್ ರೇಖಾಯಾಂ ಸ್ಕಂದಮಾವಾಹಗಾಮಿ ಓಂ ಜಾತವೇದೋ ಭವನಸ್ತರೇತ ಜನಿಷ್ಯತೆ ಅಗ್ನಿಮಶ್ವತ್ತಾದದಿ ಹವ್ಯವಾಹಗಂ ಶಮೀ ಗರ್ಭಾತ್ ಜನಿರ್ಯೋಮಯೋ ಘೃತಪ್ರತೀಕೋ ಘೃತಯೋನಿರಗ್ನಿ ಘೃತೈಃ ಸಮಿದ್ದೋ ಘೃತಮಸ್ಯಾನ್ನಂ ಘೃತಪೃಷಸ್ವಾ ಸರಿತೋ ವಹಂತೆ ಘೃತಂ ಪಿಬಂಸು ಯಥಾ ಯಕ್ಷಿ ದೇವಾನ್ ಆಯುರ್ಧ ಅಗ್ನಿ ಹವಿಷೋಜಸಾನೋ ಘೃತಪ್ರತೀಕೋ ಘೃತಯೋನಿರೇಧೇ ಘೃತಂ ಪೀತ್ವಾ ಮಧುಚಾರ ಗವ್ಯಂ ಪಿತೇವ ಪುತ್ರಮಭಿರಕ್ಷತಾದಿಮಂ ಓಂ ಅಗ್ನ ಆಯಾಹಿ ವೀತಗೆ ಗೃಣಾನೋ ಹವ್ಯದಾತಗೆ ನಿಹೋತಾ ಸತ್ಯ ಬರ್ಹಿಷೆ ಅದಿತೇನ ಮನ್ಯಸ್ವ ಅನುಮತೇನ ಮನ್ಯಸ್ವ ಸರಸ್ವತೇನ ಮನ್ಯಸ್ವ ದೇವಸವಿತ ಪ್ರಸವ ಓಂ ತತ್ಸವಿತರ್ವರೇಣ್ಯಂ ಭರ್ಗೋ ದೇವಸ್ಯ ಧೀಮಹಿ ಧಿಯೋ ಯೋ ನ ಪ್ರಚೋದಯಾತ್ ಓಂ ಬ್ರಹ್ಮಜಜ್ಞಾನಂ ಓಂ ಭೂರ್ಭುವಸ್ವಃ ಬ್ರಹ್ಮಾಣಮಾವಾಹಗಾಮಿ ಪ್ರಜಾಪತಿಮಾವಾಹಗಾಮಿ ಪಿತಾಮಹಮಾವಾಹಗಾಮಿ ಹಿರಣ್ಯಗರ್ಭಮಾವಾಹಗಾಮಿ ಬ್ರಹ್ಮಣೇ ನಮಃ ಇದಮರ್ಚನಂ ಓಂ ಸೋಮೋಧೇನುಗಂ ಓಂ ಭೂರ್ಭುವಸ್ವಃ ಸೋಮಮಾವಾಹಗಾಮಿ ಯಜ್ಞಾಂಗಮಾವಾಹಗಾಮಿ ಇಂದುಮಾವಾಹಗಾಮಿ ಚಂದ್ರಮಾವಾಹಗಾಮಿ ಸೋಮಾಯ ನಮಃ ಇದಮರ್ಚನಂ ಬ್ರಹ್ಮನ್ ಪ್ರೋಕ್ಷಿಷ್ಯಾಮಿ ಸೋಮನ್ ಪ್ರೋಕ್ಷಿಷ್ಯಾಮಿ ಪ್ರೋಕ್ಷ ಯಜ್ಞಂ ದೇವತಾವರ್ಧಯಿತ್ವಂ ನಾಕಸ್ಯ ಪೃಷ್ಠೇ ಯಜಮಾನೋ ಅಸ್ತು ಸಪ್ತರ್ಷೀನಾಗಂ ಸುಕೃತಾಂ ಯತ್ರ ಲೋಕಸ್ತತ್ರೇಮಂ ಯಜ್ಞಂ ಯಜಮಾನಂ ಚ ದೇಹಿ ಓಂ ಪ್ರೋಕ್ಷ ಪಾತ್ರಾದಾವಾಮಾದಾಗ ಕೃಷ್ಣೋ ಸ್ಯ ಖರೇಷ್ಟೋ ಅಗ್ನಯೇ ತ್ವಾ ಸ್ವಾಹ ವೇದಿರಸಿ ಬರಿಷೆ ತ್ವಾ ಸ್ವಾಹ ದಿವೇ ತ್ವಾ ಅಂತರಿಕ್ಷಾಯತ್ವಾ ಪೃಥಿವ್ಯೈ ತ್ವಾ ಪೋಷಾಯತ್ವಾ ವಿಷ್ಣೋಸ್ತೋಪೋಸಿತಿ ಪ್ರಾಚ್ಯಾಂ र्गंधनमसि विष्णोस्तोपोसे पश्चिमतः सौधत्तां देवेभ्यो विष्णोस्तोपोसे ओं विष्णुमावाहयामि ओं महाविष्णुमावाहयामि ओं सदा विष्णुमावाहयामि ओं व्यापि नारायणमावाहयामि श्रुतासे घृतासे ध्रुवासे तरुणासे वानस्पत्योऽसि देवेभ्यः सन्दस्वा अनया पृथिव्यापो गृहीष्यामि ओं ब्रह्मणोपप्रणीष्यामि समानवाकं यच्छा प्रणयज्ञं देवतावर्धयितुं नागतगुप्ते समानो अस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेवं यज्ञं विदमानजति ओं प्रणग ओं सोमापप्रणीष्यामि समानवाचं यच्छा देवतावर्धयितुं नागतगुप्ते समानो अस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेवं यज्ञं विदमानजति ओं प्रणग घृतं व्यहरामि चरुं व्यहरामि ब्राह्मणतीर्देन ओं प्रजापतिमावाहयामि ओं इंद्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोमानावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इंद्रमावाहयामि वसूनावाहयामि मरुतावाहयामि रुद्रानावाहयामि अपौपस्पृश्य ओं श्रीविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वृणमावाहयामि आदित्यानावाहयामि श्विनामावाहयामि पूषानमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोमावाहयामि औपासनज्ञमावाहयामि यज्ञदेवदश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यपात्रे प्रजापतये जुष्टं निर्वपामि इन्द्राय जुष्टं निर्वपामि अग्नये जुष्टं निर्वपामि
सोमाय जुष्टनिर्वपामि अग्नये जुष्टनिर्वपामि सोमाय जुष्टनिर्वपामि अग्निशोमाभ्यागं जुष्टनिर्वपामि प्रजापतये जुष्टनिर्वपामि ब्रह्मणे जुष्टनिर्वपामि इंद्राय जुष्टनिर्वपामि वसुभ्यो जुष्टनिर्वपामि मरुद्भ्यो जुष्टनिर्वपामि रुद्रेभ्यो जुष्टनिर्वपामि अपौपस्पृश्या ओम श्री विष्णवे जुष्टनिर्वपामि बृहस्पतिगे जुष्टनिर्वपामि मित्राय जुष्टनिर्वपामि वृणाय जुष्टनिर्वपामि आदित्येभ्यो जुष्टनिर्वपामि अश्विभ्यां जुष्टनिर्वपामि पूष्णे जुष्टनिर्वपामि कक्षाय जुष्टनिर्वपामि कक्षदेवत सोमाय जुष्टनिर्वपामि औपासनयज्ञाय जुष्टनिर्वपामि यज्ञदेवत विश्वेभ्यो देवेभ्यो जुष्टनिर्वपामि सर्वदेवेभ्यो जुष्टनिर्वपामि आज्यं तृप्यतिस्रगामि चरुं तृप्यतिस्रगामि अग्नेर्ज्योतिरसि समिदसि स्वाहा चित्पतिस्वापनात् पच्चिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः वाक्पतिस्वापनात् पच्चिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः देवस्त्वा सविता पुनात् पच्चिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः करसम्पूर्णा वा समिदो गृहीत्वा मूलाग्राभ्यां कृतज्ञस्पर्शयित्वा अभ्यर्चा अक्षताम् आज्यां ओं वरुणाय नमः ओं वायुवे नमः ओं कुबेराय नमः ओं ईशानाय नमः ओं अग्नये नमः ओं जातवेदसे नमः ओं सहोजसे नमः ओं अजराप्रभवे नमः ओं नर्याधसे नमः ओं पंक्तिराधसे नमः ओं विसर्पिने नमः ओं अग्निपुरुषाय नमः सरस्वते नमः देवसवितप्रसवा ओं अयन्तेद्म आत्मा जातवेदस्ते नेद्यस्ववर्धस्वचेद्वर्धगतास्मान् प्रजगा पशुभिः ब्रह्मवर्चसे नान्नाद्येन समेधगा अस्मिन् आघारकर्मणि ब्रह्मन् सोममिद्ममाधास्ते आधस्वा समेधग स्वाहा आघारमुहूर्तस्य मुहूर्तोऽस्मिति भवन्तो महान्तोऽनुगृह्णन्तु वायव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्यादिशानान्तम् इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपौपस्पृश्या ओम श्री विष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्विभ्यां स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवत सोमाय स्वाहा औपासनयज्ञाय स्वाहा यज्ञदेवत विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिगार्या चर्गं सावित्राद्भिर्गृहीत्वा पुनरभिगार्या ओं भूस्वाहा ओं भवस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवस्वस्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसविताप्रासावेः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्री श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवे औपासनाग्मुखे आघारान्ते सर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवादिषड्वैष्णवाहुतिर्होषे अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसवा ओं मतो देवा अवन्तु नो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तदामपि स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानददेपदं समोढमस्य पाकं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यति गतोर्तानि पस्पसे इन्द्रस्य युज्यस्सखा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः दिव्येव चक्षुरा ततग्ग स्वाहा तद्विप्रासो विपन्द्यवोजा कृवागं सस्समिन्धते विष्णोर्यत्परमं पदग्ग स्वाहा ओं भू स्वाहा ओं भव स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भुव स्व स्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसविता प्रासावेः పసిడియ క్షతలివే పట్టరో వేగమే రారో ఓ
పసిడి యక్షతలివే పట్టరు వేగమిరారు దశల పేరటాండ్లు దేవుని పెండ్లికిని పసిడి యక్షతలివే పట్టరు వేగమిరారు దశల పేరటాండ్లు దేవుని పెండ్లికిని పసిడి యక్షతలివే పట్టరు వేగమిరారు ఆ శ్రీ వెంకటేశ్వరునికి శ్రీ మహాలక్ష్మికి దైవికపు పెండ్లి ముహూర్తము నేడు. శ్రీ వెంకటేశ్వరునికి శ్రీ మహాలక్ష్మికి దైవికపు పెండ్లి ముహూర్తము నేడు. కావించి భేరులు మ్రోసే గరుడ ధ్వజం బెక్కే కావించి భేరులు మ్రోసే గరుడ ధ్వజం బెక్కే దేవతలు రారో దేవతలు రారో దేవుని పెండ్లికి కావించి భేరులు మ్రోసే గరుడ ధ్వజం బెక్కే దేవతలు రారో దేవుని పెండ్లికి నీ పసిడి యక్షతలివే పట్టరో వేగమిరారో ఆ ఆ కందర్పజనకునికి కమలాదేవికి పెండ్లి పందిలి లోపల తలబాలు నేడు. కందర్పజనకునికి కమలాదేవికి పెండ్లి పందిలి లోపల తలబాలు నేడు. గంధము విడమిచ్చేరు కలువడాలు కట్టిరి గంధము విడమిచ్చేరు కలువడాలు కట్టిరి అందుక మునులు రారో హరి పెండ్లికి నీ గంధము విడమిచ్చేరు కలువడాలు కట్టిరి అందుక మునులు రారో హరి పెండ్లికి నీ పసిడి యక్షతలివే పట్టరో వేగమిరారో ఓ అదే శ్రీ వెంకటపతికి అలమేలు మంగకును మొదలి తిరునాళ్లకు మొక్కేము నేడు. అదే శ్రీ వెంకటపతికి అలమేలు మంగకు మంగకుమతీం శంశోభి పార్శ్వద్వయం కేయోరాంగదహార కుండలధరం దీప్తం విశ్వధరం విభం సుచక్ర శంకం కటివరద హస్తం స్వర్ణాంబరం రత్నకిరీటమకర కుండలధరం సువక్ష విలసత్ శ్రీవత్స చిహ్నం భజే ప్రళంబ సూత్రోత్పలమాల్యభూషణం నమామ్యహం శ్రీవేంకటశైలనాయకం నారాయణం సకమలం సకలామరేంద్రం వైఖానసం మమ గురుం నిగమాగమేంద్రం భృగ్పత్రికస్య పరీచి ముఖాన్ మునీంద్రాన్ సర్వానహం కులగురుం ప్రణమామి మూర్ధ్నా అద భగవతో మహాపురుషస్య శ్రీమదాది నారాయణస్య అచింత్యా పరిమిత శక్త్యా భ్రియమాణస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేకకోటి బ్రహ్మాండానామేకతమే పృథివ్యప్తేజో వాయురాకాశహంకార మహదవ్యక్తాక సప్తావరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే
ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంత అష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భవర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సల్లోకానాం అధోభాగే మహానాళాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫనామని మండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్ధంతి సుండాదండోత్తంబితే అమరావతీత్యష్టదేవపురి విరాజతే ఇంద్రాగ్నియమనిరుతవర్ణవాయు కుబేరేశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లవనేక్షుసురాసర్పి దదిక్షేర శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే లోకాచలబలిగితే జంబో ప్లక్షాది సప్తద్వీపదీపితే మహేంద్రాది సప్తకులపర్వత విరాజితే భారత కింపురుషిత్యాది నవవర్షాణం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరిత్యాది నవఖండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే 1,00,000 యోజన విస్తీర్ణ జంబోద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతే కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయా పూర్వదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే కృష్ణా సమస్త దేవతా సన్నిధౌ శ్రీ శ్రీనివాస స్వామి దివ్య సన్నిధౌ దశ పూర్వేషాం దశాపరేషాం మద్వంశ్యానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం నరకాదుత్తీర్య ఆమోద ప్రమోద సమోద వైకుంఠాఖ్య లోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యమితి చతుర్విధ మోక్ష బల సిద్ధ్యర్థం శ్రీలక్ష్మీ నారాయణ ప్రీత్యర్థం ఆధార విష్ణుతత్వకల్ప కోటి చాతుర్లక్ష ప్రమాణాధి దివ్య వైదిక విధానేన భగవాన్ విఖనో మునీంద్ర ప్రణీత శ్రీ వైఖానస దివ్య భగవచ్చాస్త్రోక్త మార్గేణ వేదోక్త మార్గేణ త్రిగుణీకృతాగ్నిష్టమతినా తృప్తోర్యామ శాంతపనవాజపేయ పౌండరీకశ్వమేధాది శతక్రతు పుణ్యబలావాప్త్యర్థం షోడశ మహాదానాంతర్గత కన్యాదానమహం కారయిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్య మంగళ విగ్రహస్య సుదర్శన పాంచజన్య నందక కౌమోదకీ సారంగ దివ్య పంచాయుధాలంకృత కోటి సూర్య సమప్రకాశస్య శ్రీ మహావైకుంఠనాయకస్య శ్రీమద్వైఖానస భగవచ్శాస్త్రోక్త మార్గేణ ఆంగేరస భారస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధ వ్యూహ భేదేన ప్రవర్తమానస్య పరవ్యూహ విభవాంతర్యామి అర్చావతార రూపకస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగేరస భారస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి సుఖీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ స్వకర్మణోప్యాది వశాత్ ఉత్పత్తి స్థితి లయ కారణస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శరవణ పౌత్రాయాం ఆంగేరస భారస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికర్మకుటమని కిరణ పాదారవిందస్య అచ్చావతార భగవత ప్రద్యుమ్నావతారకస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శరవణ పుత్రాయాం ఆంగేరస భారస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటకటక కేయూరహార దివ్యాభరణ భూషితాయ శ్రీవత్సాంకిత వక్షస్కాయ కౌస్తుభాలంకృతాయ దివ్యమాల్యోపేత శోభితాయ దివ్య పీతాంబరధరాయ ప్రపన్న పారిజాతాయ స్వర్ణగరుడవాహనారూఢాయ నిజావతారాయ అచింత్యాద్భుత నిత్యవ్వన స్వభావ లావణ్య తేజో దివ్య రూపకాయ అఖిల శాఖాధ్యాయినో అఖిల లోక పవిత్ర రూపాయ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ
ऋग्यजुस्सामदर्पणज्ञसूत्रोद्भवस्य चतुर्वेदशाखाध्यायनीं भार्गवचमनाप्नुवान् और्ववेदलपञ्चार्षीयप्रवरान्वित भार्गवसगोत्रोद्भवें सर्वालङ्कारवतीं सकलसुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीम् आनन्दगुणात्मिकां मूलप्रकृतिरूपां भृगो सङ्कल्पतनगाम् उत्तरफल्गुनी नक्षत्रे कन्याराशौ जाताम् अयोनिजां श्रीदेवे नाम्नीम् इमां कन्यां वृणीमहे दास्यामि। ऋग्यजुस्सामदर्पणज्ञसूत्रोद्भवस्य चतुर्वेदशाखाध्यायनीं काश्यपावत्सारणैध्रुवत्रगार्षीयप्रवरान्वित काश्यपसगोत्रोद्भवें सर्वालङ्कारवतीं सकलसुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीम् अत्यन्तसौन्दर्यवतीं बहुश्यामलाङ्गीं कश्यपसङ्कल्पतनगां रेवती नक्षत्रे मीनरासौ जाताम् अयोनिजां भूदेवी नाम्नीम् इमां कन्यां वृणीमहे दास्यामि। कन्यादानमुहूर्तस्य मुहूर्तोऽस्ति भवन्तो महान्तोऽनुगृह्णन्तो कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकजिगेशया कन्यां सुलङ्कृतां साध्वीं सुशीलाय समेधसे प्रगतोऽहं प्रगच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्भरा सर्वभूता साक्षिण्या सर्वा देवताः इमां कन्यां प्रदास्यामि प्रीणात कमलापतिः। ಶ್ರೀ ವೆಂಕಟೇಶಾಯ ನಮಃ. ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ನಡೆಯುತ್ತಿರುವಂತಹ ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸ ದೇವರ ಕಲ್ಯಾಣೋತ್ಸವದಲ್ಲಿ ಇದೀಗ ಮಹಾಸಂಕಲ್ಪಪೂರ್ವಕ ಕನ್ಯಾದಾನವು ಮುಗಿದಿದೆ. ಇದಾದ ನಂತರ ಮಾಂಗಲ್ಯ ಪೂಜೆ ಎನ್ನುವಂತಹ ಕೈಂಕರ್ಯವನ್ನು ಅರ್ಚಕರಲ್ಲಿ ನೆರವೇರಿಸುತ್ತಾರೆ. ಪರಮ ಮಂಗಲಪ್ರದವಾದಂತಹ ತಾಯಿ ಶ್ರೀದೇವಿ ಭೂದೇವಿಯರಿಗೆ ಸ್ವಾಮಿ ಶ್ರೀನಿವಾಸನು ಕಟ್ಟುವಂತಹ ಮಾಂಗಲ್ಯಗಳಿಗೆ ಇಲ್ಲಿ ವಿಶೇಷ ಅಭಿಷೇಕವನ್ನು ಮಾಡಿ ನಂತರ ಷೋಡಶೋಪಚಾರ ಪೂಜೆಯನ್ನು ತದಂತರ್ಗತವಾದ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣರಿಗೆ ಸಮರ್ಪಿಸುತ್ತಾರೆ. ಇಂದು ಅತ್ಯಂತ ಶ್ರೇಷ್ಠವಾದಂತಹ ಈ ಪುರುಷೋತ್ತಮ ಮಾಸದ ಷಷ್ಠಿ ತಿಥಿಯಾದಂತಹ ಇಂದು ಮೃಗಶಿರಾ ನಕ್ಷತ್ರದಂದು ಭಗವಂತ ಶ್ರೀನಿವಾಸ ದೇವರ ಕಲ್ಯಾಣೋತ್ಸವವನ್ನು ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ದರ್ಶಿಸಿಕೊಳ್ಳುತ್ತಿದ್ದೇವೆ. ನಾವು ಈಗಾಗಲೇ ತಿಳಿದಂತೆ ಮೃಗಶಿರಾ ನಕ್ಷತ್ರದ ದಿನದಂದು ಭಗವಂತನನ್ನು ಯಾರು ದರ್ಶಿಸಿಕೊಳ್ಳುತ್ತಾರೆ ಅಂತಹವರೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ಪರಮಾತ್ಮನ ಅನುಗ್ರಹದಿಂದಾದ ಪರಿಪೂರ್ಣವಾದ ಆರೋಗ್ಯ ಮತ್ತು ಕೀರ್ತಿ ಎನ್ನುವುದು ಭಗವಂತನ ಅನುಗ್ರಹದಿಂದ ಪ್ರಾಪ್ತವಾಗುತ್ತದೆ. ಜೊತೆಯಲ್ಲಿ ಇಂದು ಷಷ್ಠಿ ತಿಥಿ. ಇದು ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ದೇವರು ಸ್ಕಂದನಿಗೆ ಅತ್ಯಂತ ಪ್ರೀತಿಯಾಗಿರುವಂತಹ ತಿಥಿ. ಇಲ್ಲಿ ವಿಶೇಷವಾಗಿ ನಾವು ತಿಳಿಯಬೇಕಾದಂತಹ ವಿಷಯವೇನು ಎಂದರೆ, ಷಷ್ಠಿ ದಿನದಂದು ಕಾರ್ತಿಕೇಯನನ್ನು ಅರ್ಚಿಸಿದವರಿಗೆ ಒಳ್ಳೆಯ ಮೇಧಸ್ಸು, ದೀರ್ಘಾಯುರ್ದಾಯ, ಒಳ್ಳೆಯ ಕೀರ್ತಿ ಎನ್ನುವುದು ಲಭಿಸುತ್ತದೆ. ಜೊತೆಯಲ್ಲಿ ಅವನಿಗೆ ಒಳ್ಳೆಯ ಆರೋಗ್ಯ ಎನ್ನುವುದು ಕೂಡ ಸಿದ್ಧಿಸುತ್ತದೆ. ಈ ಎಲ್ಲವನ್ನೂ ಕೂಡ ಕಾರ್ತಿಕೇಯನ ಆರಾಧನೆಯಿಂದ ಷಷ್ಠಿಯ ತಿಥಿಯಲ್ಲಿ ಪಡೆಯುತ್ತೇವೆ. ಆದರೆ ಅದೇ ಕಾರ್ತಿಕೇಯನೇ, ಆ ಪಾರ್ವತೀಸುತನಾದಂತಹ ಆ ಕಾರ್ತಿಕೇಯನೇ ನಮ್ಮ ಸ್ವಾಮಿ ಶ್ರೀನಿವಾಸನನ್ನು ಬಂದು ಸ್ವಾಮಿಯ ಕುರಿತಾಗಿ ತಪವನ್ನು ಆಚರಿಸಿದಂತಹ ಪುಣ್ಯಕ್ಷೇತ್ರವೇ ನಮ್ಮ ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರ. ಈ ವಿಶೇಷವಾದಂತಹ ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಸಾಕ್ಷಾತ್ತಾಗಿ ಆ ಕಾರ್ತಿಕೇಯನೇ ಬಂದು ವಿಶೇಷವಾಗಿ ಇಲ್ಲಿ ತಪವನ್ನು ಆಚರಿಸಿರುತ್ತಾನೆ. ಶ್ರೀನಿವಾಸನು ನೆಲೆಸಿರುವಂತಹ ಈ ವೆಂಕಟಾದ್ರಿಯಲ್ಲಿ ಅತ್ಯಂತ ವೈಭವದಿಂದ ಪ್ರತಿನಿತ್ಯ ನಡೆಯುವಂತಹ ಈ ಎಲ್ಲ ಉತ್ಸವಗಳನ್ನು ದರ್ಶಿಸಿಕೊಳ್ಳುವ ಸೌಭಾಗ್ಯ ನಮಗಾಗಿದೆ. ಅದರಂಗವಾಗಿ ಇಂದು ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಕುಮಾರಧಾರ ತೀರ್ಥದ ಬಗೆಗೆ ಸ್ವಲ್ಪ ತಿಳಿದುಕೊಳ್ಳೋಣ. ನಮ್ಮ ಸಕಲ ಪಾಪಗಳನ್ನೂ ಕೂಡ ನಿವಾರಿಸುವಂತಹ ತೀರ್ಥವದು. ಸೂರ್ಯನು ಕುಂಭಲಗ್ನದಲ್ಲಿರುವಾಗ ಕುಂಭಮಾಸದ ಹುಣ್ಣಿಮೆಯ ದಿನದಂದು ಈ ತೀರ್ಥಕ್ಕೆ ಅತ್ಯಂತ ಪವಿತ್ರವಾದಂತಹ ತಿಥಿ ಎಂದು ಹೇಳಲಾಗುತ್ತೆ. ಪಾರ್ವತೀದೇವಿಯ ಸುತನಾದಂತಹ ಕುಮಾರಸ್ವಾಮಿ ನಿತ್ಯ ಶ್ರೀನಿವಾಸನನ್ನು ಅರ್ಚಿಸುತ್ತಾ ಈ ಕುಮಾರಧಾರಾ ತೀರ್ಥದ ತೀರದಲ್ಲಿಯೇ ನಿವಾಸವನ್ನು ಮಾಡಿಕೊಂಡಿದ್ದನು.
ಈ ಕುಮಾರಧಾರಾ ತೀರ್ಥದಲ್ಲಿ ಮಧ್ಯಾಹ್ನ ಕಾಲದಲ್ಲಿ ಸ್ನಾನವನ್ನು ಮಾಡಿದರೆ ಗಂಗಾದಿ ಸಕಲ ತೀರ್ಥಗಳಲ್ಲಿ ನಿಯಮದಿಂದ 12 ವರ್ಷಗಳ ಮಾಡಿದ ಸ್ನಾನದ ಫಲವನ್ನು ಹೊಂದುತ್ತಾರೆ. ಅದೇ ರೀತಿ ಈ ತೀರ್ಥಕ್ಕೆ ಸಮೀಪದಲ್ಲಿ ಅನ್ನದಾನ ಮಾಡಿದವರಿಗೂ ಕೂಡ ವಿಶೇಷವಾದಂತಹ ಪುಣ್ಯ ಫಲವು ಪ್ರಾಪ್ತಿಸುತ್ತದೆ. ತಾರಕಾಸುರ ಸಂಹಾರದ ನಂತರ ಆ ಒಂದು ದೋಷವನ್ನು ಪರಿಹಾರ ಮಾಡಿಕೊಳ್ಳಲಿಕ್ಕಾಗಿ ಕಾರ್ತಿಕೇಯನು ಈ ಒಂದು ಕುಮಾರಧಾರಾ ತೀರ್ಥದ ತೀರದಲ್ಲಿ ಬಂದು ವಾಸವಿದ್ದು ಸ್ವಾಮಿ ಶ್ರೀನಿವಾಸನ ಕುರಿತಾಗಿ ವಿಶೇಷವಾದಂತಹ ತಪವನ್ನು ಆಚರಿಸುತ್ತಾನೆ. ಹಾಗಾಗಿ ಈ ಷಷ್ಠಿಯ ತಿಥಿಯಾದಂತಹ ಇಂದು ಮೃಗಶಿರಾ ನಕ್ಷತ್ರಯುಕ್ತವಾದಂತಹ ಈ ಷಷ್ಠಿಯ ದಿನದಂದು ಸ್ವಾಮಿ ಶ್ರೀನಿವಾಸನ ದರ್ಶನವನ್ನು ಯಾರ್ಯಾರು ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತೀರಿ ಅವರೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ಭಗವಂತನ ಅನುಗ್ರಹದಿಂದಾಗಿ ಒಳ್ಳೆಯ ಆರೋಗ್ಯ, ಐಶ್ವರ್ಯ, ಕೀರ್ತಿ ಮುಂತಾದವುಗಳೆಲ್ಲವೂ ಕೂಡ ಪ್ರಾಪ್ತಿಸುತ್ತವೆ. ಈ ತಿಥಿ ಈ ನಕ್ಷತ್ರ ಎಂದಿಲ್ಲ, ಪ್ರತಿದಿನವೂ ಕೂಡ ಶುಭ ದಿನವೇ. ಇಂದಿನ ಶುಭ ದಿನ ಗೋವಿಂದನ ಕಂಡ ಕಾರಣ ಎಂದಿದ್ದಾರೆ ದಾಸರು. ಹರಿದಾಸರ ನುಡಿಯಂತೆ ಭಗವಂತನನ್ನು ಯಾವ ದಿನದಲ್ಲಿ ನಾವು ದರ್ಶಿಸಿಕೊಳ್ಳುತ್ತೇವೆ ಅಂದು ಶುಭ ದಿನವೇ, ಶುಭ ತಿಥಿಯೇ. ಅದು ಯಾವುದೇ ತಿಥಿಯಾಗಿರಲಿ, ಯಾವುದೇ ನಕ್ಷತ್ರವಾಗಿರಲಿ. ಆದರೂ ಸಹ ಒಂದೊಂದು ತಿಥಿ ಮತ್ತು ನಕ್ಷತ್ರಗಳನ್ನು ಅನುಸರಿಸಿ ಅನೇಕ ವಿಶೇಷ ಫಲಗಳನ್ನು ಕೂಡ ನಮಗೆ ಹೇಳಲಾಗುತ್ತಿದೆ. ಆ ವಿಷಯಗಳನ್ನು ಕೂಡ ನಾವು ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ತಿಳಿದುಕೊಳ್ಳುವುದು ಉಚಿತವಾಗಿದೆ. ಆದ್ದರಿಂದ ಅದರ ವಿಷಯಗಳನ್ನು ನಾವು ತಿಳಿದಿದ್ದೇವೆ. ಇದೋ ಇಲ್ಲಿ ವೀಕ್ಷಿಸುತ್ತಿದ್ದೀರಿ, ಮಾಂಗಲ್ಯ ಪೂಜೆಯನ್ನು ಅರ್ಚಕರಲ್ಲಿ ನೆರವೇರಿಸುತ್ತಿದ್ದಾರೆ. ಸಮಸ್ತ ಜನರಿಗೂ ಕೂಡ ಮಂಗಲವನ್ನುಂಟು ಮಾಡುವಂತಹ ಜಗನ್ಮಂಗಳ ಕಾರಕವಾದ ಶ್ರೀದೇವಿ ಭೂದೇವಿಯರಿಗೆ ಸ್ವಾಮಿ ಶ್ರೀನಿವಾಸನು ಕಟ್ಟುವಂತಹ ಮಾಂಗಲ್ಯಗಳಿಗೆ ಇಲ್ಲಿ ಪೂಜೆಯುಂಟಾಗುತ್ತಿದೆ. ಲೋಕ ಕಲ್ಯಾಣಕ್ಕಾಗಿ, ಸಮಸ್ತ ಲೋಕದ ರಕ್ಷಣೆಗಾಗಿ ಪ್ರತಿನಿತ್ಯವೂ ನೆರವೇರಿಸುತ್ತಿರುವಂತಹ ಈ ಕಲ್ಯಾಣೋತ್ಸವದ ಅಂಗವಾಗಿ ಈ ಮಾಂಗಲ್ಯ ಧಾರಣೆ ಎನ್ನುವಂತಹ ವಿಧಿಯನ್ನು ನಾವು ವೀಕ್ಷಿಸುತ್ತಿದ್ದೇವೆ. ಸ್ವಾಮಿ ಶ್ರೀನಿವಾಸನು ಶ್ರೀದೇವಿ ಭೂದೇವಿಯರಿಗೆ ಮಾಂಗಲ್ಯವನ್ನು ಕಟ್ಟುವುದಕ್ಕೂ ಮುನ್ನ ಇಲ್ಲಿ ವಿಶೇಷವಾದಂತಹ ಪೂಜೆಯನ್ನೇ ಅರ್ಚಕರು ಇಲ್ಲಿ ನೆರವೇರಿಸುತ್ತಿದ್ದಾರೆ. ಸಮಸ್ತ ಮಂಗಲ ವಸ್ತುಗಳಿಗೂ ಕೂಡ ಮಂಗಲತ್ವವನ್ನು ನೀಡುವುದಾದಂತಹ ತಾಯಿ ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮಿಯ ವಿಶೇಷವಾದ ಅನುಗ್ರಹವನ್ನು ಈ ಮಾಂಗಲ್ಯ ಪೂಜೆಯ ದರ್ಶನದಿಂದ ಪಡೆದುಕೊಳ್ಳಬಹುದು. ಸ್ತ್ರೀಯರೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ಉತ್ತಮ ಸೌಭಾಗ್ಯ ಪ್ರಾಪ್ತಿಯನ್ನು, ಪುರುಷರೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ಒಳ್ಳೆಯ ಅಭಿವೃದ್ಧಿಯನ್ನು ನೀಡುವಂತಹದ್ದು ಈ ಮಾಂಗಲ್ಯ ಪೂಜೆಯ ದರ್ಶನದಿಂದ. ಅಷ್ಟೇ ಅಲ್ಲದೆ ಒಳ್ಳೆಯದಾದಂತಹ ವಿದ್ಯೆ, ಪರಿಪೂರ್ಣವಾದಂತಹ ಆರೋಗ್ಯ, ಸಮಸ್ತ ಸೌಭಾಗ್ಯಗಳ ಪ್ರಾಪ್ತಿಗಾಗಿ ವೆಂಕಟೇಶ ದೇವರ ದಿವ್ಯ ಪಾದ ಸ್ಮರಣೆಯನ್ನು ನಾವು ನಿತ್ಯ ಮಾಡುತ್ತಿರಬೇಕು. ಅಂತಹ ವೆಂಕಟೇಶ ದೇವರ ಕಲ್ಯಾಣೋತ್ಸವದಲ್ಲಿ ಇದೋ ಸ್ವಾಮಿ ಶ್ರೀದೇವಿ ಭೂದೇವಿಯರನ್ನು ವಿವಾಹವಾಗಲಿಕ್ಕೆ ಈ ಒಂದು ವಿಶೇಷವಾದಂತಹ ಮಾಂಗಲ್ಯ ಪೂಜೆ ಕೈಂಕರ್ಯವನ್ನು ಅರ್ಚಕರಲ್ಲಿ ನೆರವೇರಿಸಿದ್ದಾರೆ. ಇದಾದ ನಂತರ ಅತ್ಯಂತ ವೈಭವದ ಸ್ವಾಮಿಯ ಕಲ್ಯಾಣೋತ್ಸವದ ಅಂಗವಾಗಿ ಮಾಂಗಲ್ಯ ಧಾರಣೆ ಕೈಂಕರ್ಯವನ್ನು ಅರ್ಚಕರು ನೆರವೇರಿಸುತ್ತಾರೆ. ಇದೋ ದರ್ಶಿಸಿಕೊಳ್ಳಿ, ತಾಯಿ ಶ್ರೀದೇವಿ ಮತ್ತು ಭೂದೇವಿಯರಿಗೆ ಶ್ರೀನಿವಾಸನು ಕಟ್ಟುವಂತಹ ಅತ್ಯಂತ ಪವಿತ್ರವಾದ ಮಾಂಗಲ್ಯಗಳನ್ನು, ಇವುಗಳನ್ನೇ ಸ್ವಾಮಿ ಶ್ರೀನಿವಾಸನ ಪರವಾಗಿ ಇಲ್ಲಿ ಅರ್ಚಕರು ಶ್ರೀದೇವಿ ಭೂದೇವಿಯರಿಗೆ ಸಮರ್ಪಣೆ ಮಾಡುತ್ತಾರೆ. ವೀಕ್ಷಿಸಿ ಕೃತಾರ್ಥರಾಗೋಣ. ಲಕ್ಷ್ಮೀರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ, ವಸುಂಧರಾರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ, ಜಗನ್ಮಂಗಳಕಾರಕ ಗೋವಿಂದ ಗೋವಿಂದ. ಶ್ರೀದೇವ್ಯ ನಮಃ. ಮಾಂಗಲ್ಯ ಧಾರಣಂ ಕರೋಮಿ. ಓಂ ಮಾಂಗಲ್ಯಂ ತಂತುನಾನೇನ ಲೋಕರಕ್ಷಕ ಹೇತುನಾಂ ಕಂಠೇ ಭದ್ನಾಮಿ ಶುಭಗೇ ರಕ್ಷಂತು ಶರದಾಂ ಶತಂ. ಭೂದೇವ್ಯೇ ನಮಃ. ಮಾಂಗಲ್ಯ ಧಾರಣಂ ಕರೋಮಿ. ಮಾಂಗಲ್ಯ ಧಾರಣ ಮುಹೂರ್ತೋ ಸುಮುಹೂರ್ತೋ ಸ್ಮೃತಿ ಭವಂತೋ ಮಹಾಂತೋಣು ಗೃಹಂತು. ಸುಮುಹೂರ್ತೋಸ್ತು ಸುಪ್ರತಿಷ್ಠಿತಮಸ್ತು.
ధారుణిపతికి తలబాలో బహుదారారతునకు తలబాలో ధారుణిపతికి తలబాలో బహుదారారతునకు తలబాలో 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 హేమవర్ణునకు ఇందిరాపతికి దామోదరునకు తలబాలో హేమవర్ణునకు ఇందిరాపతికి దామోదరునకు తలబాలో సామజ భయ రక్షకునకు తులసీదామునకు హరికి తలబాలో సామజ భయ రక్షకునకు తులసీదామునకు హరికి తలబాలో 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 ధారుణిపతికి తలబాలో బహుదారారతునకు తలబాలో ధారుణిపతికి తలబాలో బహుదారారతునకు తలబాలో కలికి రుక్కుమిణికి కడు తమకించి తల దైవమునకు తలబాలో కలికి రుక్కుమిణికి కడు తమకించి స్వాహ ఓం భూ స్వాహ ఓం భవ స్వాహ ఓం సవ స్వాహ ఓం భూర్భవ స్వ స్వాహ అదితేన్వమగ్రస్తాః అనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవసవితా ప్రాసావేః అస్తదేవదేవస్య భగవతో నరగణేశ శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవే ఔపాసనాగ్నిముఖే లాజహోమం హోష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవ ఇమాన్ లాజానామిత్యపి ఘార్గ్యా ఓం ఇమాన్ లాజా నభవామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాన్ తదగ్నిరనుమన్యతాం యన్నార్గపబ్రూతే అగ్నౌ లాజా నవపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం ఇమాన్ లాజా నవపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాన్ తదగ్నిరనుమన్యతాం యన్నార్గపబ్రూతే అగ్నౌ లాజా నవపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం ఇమాన్ లాజా నవపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాన్ తదగ్నిరనుమన్యతాం యన్నార్గపబ్రూతే అగ్నౌ లాజా నవపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూ స్వాహ ఓం భవ స్వాహ ఓం సవ స్వాహ ఓం భూర్భవ సవ స్వాహ అదితేన్వమగ్రస్తాః అనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవసవితా ప్రాసాదేః అస్య దేవదేవస్య భగవతో నారాయణశ శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవే ఔపాసనాగ్నిముఖే లాజహోమాంతే సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాది షడ్వైష్ణవాహుతిర్హోష్యే
అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవ ఓం మతో దేవ అవంతు నో గతో విష్ణుర్విచక్రమీ పృథివ్యా సప్తదామ విస్వాహ ఇదం విష్ణుర్విచక్రమీ త్రేధానిదీపదం సమోడమస్య పాకం సరే స్వాహ త్రీణి పదావచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాని ధారయన్ స్వాహ విష్ణో కర్మాణి పశ్యతగతో ఓర్తాని పశ్వసే ఇంద్రస్య యుజ్జస్సకా స్వాహ తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివీవ చక్షురా తదగ్గ స్వాహ తద్విప్రాసో విపన్యవో జాగ్రవాగం సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదగ్గ స్వాహ ఓం భూ స్వాహ ఓం భవ స్వాహ ఓం శవ స్వాహ ఓం భూర్భువ స్వ స్వాహ అదితేన్వమగ్గస్తాః అనుమతేన్వమగ్గస్తాః సరస్వతేన్వమగ్గస్తాః దేవసవితా ప్రాసావేః అస్య దేవదేవస్య భగవతో నారాయణశ శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవే ఔపాసనాగ్నిముఖే తత్కర్మ సాద్గుణ్యార్థం ఉపరిష్టాత్ అంతఃహోమం భోష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవ యతస్య కర్మణోత్యరేరిచం యద్వాన్ వినమహాకరం అగ్నిష్టత్పిష్టకృద్ విద్వాన్ సర్వజ్ఞస్విష్టకం సుహతం కరోతు మే స్వాహ అగ్నగే స్విష్టకృతే సుహత హోతాహుతీనాం కామానాగం సమర్దిత్రే స్వాహ అగ్నగే స్వాహ అగ్నగే ఏన్నాదాయ స్వాహ అగ్నయేన్నపతగే స్వాహ ప్రజాపతగే స్వాహ ఇంద్రాగ స్వాహ విశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వాభ్యో దేవతాభ్య స్వాహ సర్వత్రైవాదిష్టకం సర్వత్రైవానాదిష్టం దేవతమ విశ్వే స్వాహ ఏదో ఓస్యే దిశేమహే స్వాహ సమిదసి తేజోసి తేజోమయి దేహి స్వాహ యమస్య ధీమహి మృత్యోర్మే పాహి స్వాహ సూర్యస్య ధీమహి చక్షుర్మే పాహి స్వాహ సోమస్య ధీమహి చిత్తం మే పాహి స్వాహ వాయోర్ధీమహి ప్రాణాన్మే పాహి స్వాహ బ్రహ్మణోర్ధీమహి బుద్ధిర్మే పాహి స్వాహ అగ్నిర్భుక్తగ్గ స్వాహ వేదిర్భుక్తగ్గ స్వాహ ద్యౌర్భుక్తగ్గ స్వాహ పృథివీర్భుక్తగ్గ స్వాహ ఓషధి వనస్పతి గంధర్వాంశరచ్చైవ భుక్తగ్గ స్వాహ అగ్నిర్జన్నగ్గ స్వాహ వేదిర్జన్నగ్గ స్వాహ ద్యౌర్జన్నగ్గ స్వాహ పృథివీజన్నగ్గ స్వాహ ఓషధి వనస్పతి గంధర్వాంశరచ్చైవ జన్నగ్గ స్వాహ ఓం సప్తతే అగ్ని సమిద సప్త జిహ్వా సప్తఋషయ సప్తధామ ప్రియాణి సప్తహోత్రా సప్తధాత్వా గజంతే సప్తయోనిరాపృణస్వాకృతేన స్వాహ ఋతదాన విద్వాన్ అనుష్ఠుఘృతేన పూర్ణమాహుతిం జుహోమి మనసా ప్రజాపతగే స్వాహ పూర్ణాహుతి ఉత్తమాంతే ఆజ్యశేషం ఇంద్రాయ జుహోమి స్వాహ పూర్ణాహుతి ముహూర్తస్ ముహూర్తోస్వతి భవంతో మహాంతోనుగృహంతో అగ్నిస్తృప్యతో వేదిస్తృప్యతో ద్యోస్తృప్యతో పృథివీస్తృప్యతో బ్రహ్మాద్యాస్తృప్యంతాం ఓషధి వనస్పతి గంధర్వాంశరచ్చైవ తృప్యంతాం అదితేన్వమగ్గస్తాః అనుమతేన్వమగ్గస్తాః సరస్వతేన్వమగ్గస్తాః దేవసవితా ప్రాసావేః పవిత్రమసి పవిత్రం మే భూయాత్ స్వాహ పూర్ణమసి పూర్ణం మే భూయాత్ సదసి సత్తే స్వాహ అక్షితమసి మామే శ్రేష్ఠాః పశ్చిమత పరిధిమపనగా దక్షిణత పరిధిమపనగా ఉత్తరత పరిధిమపనగా పశ్చిమతో విష్ణో సదనమసి దక్షిణతో విష్ణో సదనమసి ఉత్తరతో విష్ణో సదనమసి ప్రాచ్యాం విష్ణో సదనమసి గ్రంథిం విసృజ్య అగ్నిప్రోక్ష ఆప్యాయంతామాపవోషధయో మరతాం పృషదగస్తదివం గచ్చతతో నో నృష్టిమేరగ స్వాహ శుద్ధ్యంతాం దేవసదనగం శుద్ధ్యంతాం దేవసదనగం శుద్ధ్యంతాం పితృసదనగం శుద్ధ్యంతాం పితృసదనగం భూతిస్మాతేతి భస్మమాలిప్యా
भूतिस्माते लभते नित्यं सर्वयज्ञकृतं भवेत् अग्निं मारुतयोर्भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जमदग्नि कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषं दीर्घायुत्वागा बलागा शतागा शतं च वर्चसे त्रयायुषम् आपोहिष्टामयो भुवस्तानभूर्दे ददातना महेरणाय चक्षसे यो वस्यपतमोरसस्तस्य भाजयते हनः. ಸರ್ವೇಶ್ವರನಾದಂತಹ ಶ್ರೀಹರಿ ಶ್ರೀನಿವಾಸ ದೇವರ ಕಲ್ಯಾಣೋತ್ಸವದ ಅಂಗವಾಗಿ ಲಾಜಹೋಮವನ್ನು ಅರ್ಚಕರು ಇಲ್ಲಿ ನೆರವೇರಿಸಿ ಯಜ್ಞದ ಅಂಗಾರವನ್ನು ಸ್ವಾಮಿ ಶ್ರೀನಿವಾಸನಿಗೂ ಶ್ರೀದೇವಿ ಭೂದೇವಿಯರಿಗೂ ಸಮರ್ಪಣೆ ಮಾಡಿದ್ದಾರೆ. ಅಂದು ಯಜ್ಞವರಾಹನಾಗಿ ಉದ್ಭವಿಸಿ ಚತುರ್ಮುಖ ಬ್ರಹ್ಮದೇವನ ಮೂಗಿನಿಂದ ಅಂಗುಷ್ಟ ಮಾತ್ರದ ಯಜ್ಞವರಾಹದಂತೆ ಉದ್ಭವಿಸಿ ಬಂದಂತಹ ಪರಮಾತ್ಮ ನಾರಾಯಣ ಮೂರ್ತಿಯೇ ಯಜ್ಞ ವರಾಹ ಮೂರ್ತಿಯ ರೂಪದಲ್ಲಿ ಭೂಮಿಯನ್ನು ಉದ್ಧರಿಸಿ ಭೂದೇವಿಯನ್ನು ರಕ್ಷಣೆ ಮಾಡಲಿಕ್ಕಾಗಿ ಉದ್ಭವನಾಗುತ್ತಾನೆ. ಕ್ಷಣಕಾಲದಲ್ಲಿಯೇ ಭಯಂಕರಾಕಾರವನ್ನು ತಳೆದು ಯಜ್ಞವರಾಹ ಮೂರ್ತಿಯು ಸಮುದ್ರ ಜಲವನ್ನು ಭೇದಿಸುತ್ತಾ ಒಳಕ್ಕೆ ಹೋಗಿ ಆ ಭೂದೇವಿಯನ್ನು ಹಿರಣ್ಯಾಕ್ಷನಿಂದ ರಕ್ಷಣೆ ಮಾಡಿ ಸಮಸ್ತ ಭೂಮಿಯನ್ನು ಕೂಡ ಉದ್ಧಾರ ಮಾಡುತ್ತಾನೆ ಪರಮಾತ್ಮ. ಅಂತಹ ಯಜ್ಞವರಾಹ ಮೂರ್ತಿಯನ್ನು ಸ್ಮರಿಸಿಕೊಳ್ಳುತ್ತಾ ಇದೋ ಇಲ್ಲಿ ವೀಕ್ಷಿಸೋಣ ಸ್ವಾಮಿ ಶ್ರೀನಿವಾಸನ ಕಲ್ಯಾಣೋತ್ಸವದ ಅಂಗವಾಗಿ ಮುಂದಿನ ಕೈಂಕರ್ಯ ವಾರಣಮಾಯಿರಂ ಎನ್ನುವಂತಹದ್ದು. ಚೆಂಡಾಟವನ್ನು ಇಲ್ಲಿ ತೆಂಗಿನಕಾಯಿಗಳನ್ನು ಉರುಳಾಡಿಸುವುದರ ಮೂಲಕ ನೆರವೇರಿಸಲಾಗುತ್ತದೆ. ದೀಕ್ಷಾಧಾರಿ ಅರ್ಚಕರು ಮತ್ತು ಅನ್ನಮಾಚಾರ್ಯ ವಂಶಸ್ಥರಾದಂತಹ ಅರ್ಚಕರು ಇದನ್ನು ವಧೂವರರ ಪರವಾಗಿ ಇಲ್ಲಿ ನೆರವೇರಿಸಿ ಸ್ವಾಮಿಗೆ ಸಮರ್ಪಣೆ ಮಾಡುತ್ತಾರೆ. ಶ್ರೀಭೂ ಒಡೆಯನಾದ ಶ್ರೀನಿವಾಸ ದೇವರಲ್ಲಿ ಸಮರ್ಪಣೆ ಮಾಡುತ್ತಾರೆ. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಶ್ರೀ ವೈಷ್ಣವ ಸಂಪ್ರದಾಯದಲ್ಲಿ ಅತ್ಯಂತ ಶ್ರೇಷ್ಠವಾದಂತಹ ಸ್ಥಾನವನ್ನು ಪಡೆದುಕೊಂಡಿರುವ ಗೋದಾದೇವಿಯನ್ನು ಆಂಡಾಳನ್ನು ಸ್ಮರಿಸಿಕೊಳ್ಳಲಾಗುವುದು. ಪುಷ್ಪಮಾಲಾ ಕೈಂಕರ್ಯವನ್ನು ಮಾಡುತ್ತಿದ್ದಂತಹ ಶ್ರೀವಿಲ್ಲಿಪುತ್ತೂರು ಎನ್ನುವಂತಹ ಸ್ಥಳದಲ್ಲಿ ವಾಸ ಮಾಡುತ್ತಿದ್ದ, ತಮಿಳುನಾಡಿನ ಶ್ರೀವಿಲ್ಲಿಪುತ್ತೂರಿನಲ್ಲಿ ವಾಸ ಮಾಡುತ್ತಿದ್ದ ವಿಷ್ಣು ಚಿತ್ತರು ಅಲ್ಲಿರುವಂತಹ ವಟಪತ್ರಶಾಹಿ ಪೆರುಮಾಳಿಗೆ ಪುಷ್ಪ ಕೈಂಕರ್ಯವನ್ನು ಮಾಡಿಕೊಂಡಿದ್ದರು. ಅವರ ಸಾಕುಮಗಳಾಗಿ ಭೂದೇವಿಯ ಅಂಶದಿಂದ ಗೋದಾದೇವಿ ಅವರ ಸಾಕುಮಗಳಾಗಿ ಬೆಳೆದು ಬರುತ್ತಾಳೆ. ನಿತ್ಯ ಕೃಷ್ಣನ ದಿವ್ಯ ಲೀಲೆಗಳನ್ನು ಕೇಳುತ್ತಾ ಅವನನ್ನೇ ತನ್ನ ಪತಿಯಾಗಿ ಸ್ವೀಕಾರ ಮಾಡುತ್ತಾಳೆ ಹೃದಯದಿಂದ. ಹಾಗೆಯೇ ಆ ಸ್ವಾಮಿಯನ್ನೇ ತನ್ನ ಪುಷ್ಪಮಾಲಿಕಾ ಕೈಂಕರ್ಯದಿಂದ ಒಲಿಸಿಕೊಂಡು ಜೊತೆಯಲ್ಲಿ ಪದ್ಯಗಳನ್ನೂ ಸಹ ಕಟ್ಟಿ ಭಗವಂತನಿಗೆ ಸಮರ್ಪಣೆ ಮಾಡಿ ಆ ಪರಮಾತ್ಮನಲ್ಲಿ ತಾನು ವಿಶೇಷವಾದಂತಹ ಭಕ್ತಿಯಿಂದ ಶ್ರೀರಂಗನಾಥನನ್ನೇ ತಾನು ವಿವಾಹವಾಗುತ್ತೇನೆ ಎಂದು ತಂದೆಯಲ್ಲಿ ಕೇಳಿಕೊಂಡು ಅದರಂತೆಯೇ ಅವಳ ತಂದೆಯೂ ಕೂಡ ದಿಬ್ಬಣದ ಸಮೇತವಾಗಿ ಗೋದಾದೇವಿಯನ್ನು ಕರೆದುಕೊಂಡು ಹೋಗಲಿಕ್ಕೆ ಆ ಗೋದಾದೇವಿ ಶ್ರೀರಂಗನಾಥನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಅಂತರ್ಧಾನವನ್ನು ಹೊಂದಿ ಭಗವಂತನನ್ನು ಸೇರಿಕೊಳ್ಳುತ್ತಾಳೆ ಎಂಬುದನ್ನು ಕೇಳುತ್ತೇವೆ. ಗೋದಾದೇವಿಯ ಚರಿತ್ರೆಯಿಂದ ಈ ವಿಷಯವನ್ನು ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ತಿಳಿಯುತ್ತೇವೆ. ಅದರಂತೆ ಇದೋ ಇಲ್ಲಿ ಪುಷ್ಪಮಾಲಾ ಕೈಂಕರ್ಯವನ್ನು ಮಾಡಿ ಏನು ಆ ಗೋದಾದೇವಿಯು ಭಗವಂತನನ್ನೇ ಪಡೆದುಕೊಂಡಿದ್ದಾಳೆಯೋ ಅದನ್ನು ಸ್ಮರಿಸಿಕೊಳ್ಳುತ್ತಲೇ ಇಲ್ಲಿ ಪುಷ್ಪಮಾಲಾ ಪರಿವರ್ತನೆ ಎನ್ನುವಂತಹ ವಿಶೇಷ ಕೈಂಕರ್ಯವನ್ನು ದರ್ಶಿಸಿಕೊಂಡಿದ್ದೇವೆ. ಸ್ವಾಮಿ ಶ್ರೀನಿವಾಸನನ್ನು ಶ್ರೀದೇವಿ ಭೂದೇವಿಯರೂ ಸಹ ಇಲ್ಲಿ ವಿವಾಹವಾಗುವ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಈ ಕಲ್ಯಾಣೋತ್ಸವದಂಗವಾಗಿ ಪುಷ್ಪಮಾಲಾ ಪರಿವರ್ತನವನ್ನು ಅರ್ಚಕರು ಕೈಂಕರ್ಯವಾಗಿ ಸಮರ್ಪಣೆ ಮಾಡಿದ್ದಾರೆ. ಇದಾದ ನಂತರ ಅಕ್ಷತಾರೋಪಣ ಕೈಂಕರ್ಯ. ಅದರಲ್ಲಿ ಸ್ವಾಮಿ ಶ್ರೀನಿವಾಸನನ್ನು ತಾಯಿ ಶ್ರೀದೇವಿ ಭೂದೇವಿಯರನ್ನು 3 ಜನರನ್ನು ಕೂಡ ಒಂದೇ ಸಿಂಹಾಸನದಲ್ಲಿ ಕಾಣುತ್ತೇವೆ. ಶ್ರೀದೇವಿ ಭೂದೇವಿಯರನ್ನು ಸ್ವಾಮಿಯ ಎಡಬಲಗಳಲ್ಲಿ ತಂದು ನಿಲ್ಲಿಸುತ್ತಾರೆ. ನಂತರ ಅಕ್ಷತಾರೋಪಣ ಮತ್ತು ಅರ್ಚಕರೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ಇಲ್ಲಿ ಮರ್ಯಾದೆಯನ್ನು ಕೂಡ ಸಮರ್ಪಣೆ ಮಾಡಲಾಗುವುದು. ಅದಕ್ಕಿಂತಲೂ ಮುಂಚಿತವಾಗಿ ಇಲ್ಲಿ ಅಕ್ಷತಾರೋಪಣ ಕೈಂಕರ್ಯವನ್ನು ವೀಕ್ಷಿಸುತ್ತೇವೆ. ಸ್ವಾಮಿ ಶ್ರೀನಿವಾಸ ಶ್ರೀದೇವಿ ಭೂದೇವಿ ಸಮೇತನಾಗಿ ಇದು ಸ್ವೀಕಾರ ಮಾಡುತ್ತಿದ್ದಾನೆ. ವೀಕ್ಷಿಸಿ ಕೃತಾರ್ಥರಾಗೋಣ. ಹರೇ ಶ್ರೀನಿವಾಸ. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు.
కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి